హరి ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ పరమాత్మ మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మను పొందడానికి మీరు చెయ్యవలసినటువంటి కర్మల యందు శుద్ధతను సంపాదించండి. ఆ శుద్ధత మిమ్మల్ని నన్ను చేరుకోవడానికి కావలసినటువంటి స్థితిని ప్రసాదిస్తుందని కృష్ణ పరమాత్మ మనకు జ్ఞాన ఉపదేశం చేస్తూ ఉన్నారన్నమాట. నీవు ఈ శరీరంలో బంధింపబడి ఉన్నావనే సత్యాన్ని ప్రతి క్షణము గుర్తుపెట్టుకోవాలి. అంటే బ్రహ్మమే నేను అనేటటువంటి జ్ఞానం నీకు ఉండాలి. నువ్వు నిద్రలేపి నువ్వెవరు అని అడిగితే ఈ దేహానికి సంబంధించిన విషయాలు మాట్లాడతాం. కానీ మనం ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి? అసలు మనల్ని మనం మరిచిపోయి మనం ఏం చేస్తున్నాం? వేరొక ఊరు వచ్చాం. అంటే ఇక్కడ మనం ఈ ఊరొచ్చి ఇక్కడ ఉన్నటువంటి విషయాలతో మమేకమవుతూ నీకు ఎన్ని ఎకరాల పొలం ఉందంటే వెంటనే చెప్పేస్తారు. మీకు ఎంతమంది పిల్లలు అంటే చెప్పేస్తారు. కానీ ఇవన్నీ మీరా అంటే ఈ దేహానికి సంబంధించిన విషయాలు. ఇప్పుడు మనల్ని మీ ఇల్లు ఎక్కడ అన్నాడు అనుకోండి, మా ఇల్లు పలానా ఊర్లో పలానా వీధిలో ఉందండి అంటారు. మీ ఇల్లు అందంగా ఉంటుందా అంటే దాని గురించిన వివరణ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? నీది కాని వస్తువు గురించి నువ్వు గుర్తు పెట్టుకున్నావు. నీవెవరు మరి? నేనెవరు ఏంటి? ఈ శరీరమే కదా నేను. నువ్వు ఈ శరీరమే అయితే నువ్వు చనిపోతున్నావా? నువ్వు పుడుతున్నావా అంటే నువ్వు పుడుతున్నావు, చనిపోతున్నావు. అంటే నీకు భగవంతుడు ఏం చేస్తున్నాడు? కర్మ ఫలాలను అనుభవించడం కోసం అని చెప్పి శరీరం ఇవ్వడం, ఆ శరీరంతో నువ్వు కొద్ది రోజుల పాటు సాధన చేసుకోవడం, దేహబంధాలను కొనసాగించడం, తర్వాత దేహాన్ని త్యాగం చేయడం జరుగుతుంది. అంటే కొద్ది రోజుల పాటు నువ్వేం చేస్తున్నావు? ఈ శరీరంతో ఉంటున్నావు. ఈ శరీరంతో నువ్వు ఉంటూ ఈ శరీరమే నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాల మీద ఉన్న వ్యామోహము చేత దీనికొచ్చిన సుఖాన్ని మనం అనుభవిస్తూ నేను సంతోషంగా ఉన్నాను అంటున్నాం. ఈ దేహానికి సంబంధించిన కష్టం వస్తే అయ్యో నేను బాగాలేదండి, నేను దుఃఖపడుతున్నానండి అని మనం బాధపడుతున్నాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నాం మనం. ఇవన్నీ మీవా అంటే మరి మనం ఏమంటాం? మరి నేను కాకపోతే ఎవరు అనుభవిస్తారు? లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మరి దేహ సంబంధమైన విషయాల గురించిన ఆలోచనే తప్ప లోపట ఉన్న శక్తి స్వరూపమైన ఆత్మ గురించి మాట్లాడట్లేదు. మనమందరం ఎవరసలు? సత్ చిత్ ఆనంద స్వరూపంతో పాటుగా నామరూపాలతో కూడినటువంటి దేహము. అంటే మనమందరం ఎవరు? పంచభూతాలతో కూడిన ఈ దేహమే మనం అనుకుంటున్నాం. కానీ ఈ దేహము లోపట బంధింపబడి ఉన్న ఆత్మయే నేను, సచ్చిదానందము. సత్ అంటే ఉనికి అండి, ఎప్పుడూ ఉంటుంది. ఈ శరీరంతో మనం ఎప్పటి వరకు బ్రతుకుంటాం? ఈ లోపట ఉన్న ఆత్మ యొక్క ఉనికి ఉన్నంత వరకు బ్రతుకుంటాం. దీనికి సంబంధించినటువంటి జ్ఞానము కలుగుతున్నంత వరకు, శక్తి కలుగుతున్నంత వరకు ఈ శరీరానికి సంబంధించిన కార్యాలు చేయగలుగుతాం. ఆనంద స్వరూపము లోపటే ఉంది కాబట్టి నేనేది తినాలనుకుంటున్నానో అది తింటేనే ఆనందం. అంటే ఇక్కడ దృశ్య సంబంధమైన విషయాలలో ఆనందం ఉందా? లేదు.
నువ్వు కోరుకున్నప్పుడే ఒక వస్తువులో ఆనందం చూస్తున్నావు. నీ ఇంట్లో పలు రకాలైన పదార్థాలున్నా, పలు రకాలైన మనుషులున్నా, నీకు నచ్చినప్పుడు మాత్రమే వాళ్ళతో కలిసున్నప్పుడు సంతోషం. నీకు నచ్చినప్పుడు మాత్రమే ఒక పదార్థాన్ని తిన్నప్పుడు సంతోషం కానీ, ఎప్పుడూ మన ఇంట్లో పదార్థాలున్నాయని వాటిని అనుభవించగలిగినప్పుడు మనకు సంతోషం కలుగుతుందా? అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. విచారణ చెయ్యండి. విచారణ లేకుండా మరి మన ఇంట్లో ఇన్ని రకాల వస్తువులున్నా మనం ఎందుకు సంతోషంగా లేము? నాకు కావలసిన వాళ్ళందరూ నా చుట్టూ ఉన్నా నేనెందుకు సంతోషంగా లేను? మనకి కష్టమొచ్చిందండి. కష్టమొచ్చినప్పుడు మన వాళ్ళందరూ మన పక్కనే ఉన్నారు. మన మనసులో ఏదో నీకు తెలియని వ్యధ కలుగుతుంది. ఎందుకు నీ వాళ్ళందరూ నీ పక్కనే ఉన్నారు? నీకు కావలసిన సంపదలున్నాయి. నువ్వు ఏం తినాలనుకుంటే అది తినగలవు. ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు? ఏమో నాకు తెలీదండి. మనస్సు ఆందోళన పడుతుందండి అని అనిన సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి. మరెవరు ఈ ఆందోళనకు కారణాన్ని ఎవరు ఇస్తున్నారు? ఈ ఆందోళన ఎవరిస్తున్నారు? ఎవరు నీకు సంతోషాన్నిస్తున్నారు? అంటే లోపట ఉన్న సచ్చిదానందమైనటువంటి మనమే ఈ శరీరానికి సంబంధించిన సమస్త కర్మలను నిర్వహిస్తున్నాము. అంటే ఇది పరాయి వస్తువుగా చూడటం మనకు రావాలి. అలా వచ్చినప్పుడు ఒక సినిమాలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా హీరో, హీరోయిన్ దగ్గర నుంచి అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇందులో మేము ఒక పాత్రధారులమే తప్ప ఈ సినిమాకు సంబంధించిన జీవితం మా జీవితం కాదు అని ఎలా అయితే సినిమాలో నటించే నటీనటులు ఎలా అనుకుంటున్నారో, మనం కూడా ఈ శరీరంలో మనమున్నాము. ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనం నటించాలి అనే సత్యం తెలుసుకొని, సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా ఇవన్నీ నాకు సంబంధించినవి కాదు అని వాటిని సాక్షిగా చూసేంత శక్తి సంపాదించుకోవాలి. ఇప్పుడు కేవలం మనం మాటలతో అనుకుంటున్నామండి. ఆ మాటలను ఏం చేయాలి? నిజం చేయాలి. నిజం చెయ్యాలి అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? నిన్న మనం చెప్పుకున్నటువంటి విషయం ఏమిటి అనంటే, కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. ప్రతి ఒక్కరూ చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి? అంటే ఏమని చెప్పారు? కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు అంటే, మరి ఏ కర్మ మిమ్మల్ని బంధంలోకి తీసుకెళ్తుంది? ఏ కర్మ మిమ్మల్ని మోక్షం వైపు తీసుకెళ్తుంది? ఒక పని దేహ సంబంధమైనటువంటి ఒక కర్మ చేసేటప్పుడు దేహ సంబంధమైన సుఖం కోసం మనం తాపత్రయపడుతూ ఉంటామన్నమాట. అంటే దీనికి లాభం వస్తుంది అంటే నువ్వు సంపాదన ఎక్కువ సంపాదించుకుంటావు. లేకపోతే నీ బంధువులు ఇవాళ మీ ఇంటికొస్తున్నారంటే వాళ్ళ కోసం మనం రోజు 2 రకాల పదార్థాలు వండుకుంటే మనకిష్టమైన వాళ్ళొస్తుంటే 4 రకాల పదార్థాలు వండుకుంటాం. వండి పెడతాం. ఎందుకు? సక్తాహ కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత. అంటే వాళ్ళ మీద మనకున్నటువంటి ఇష్టం ఏం చేస్తుంది? మరి వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడగలిగినటువంటి స్థితి మనకిచ్చింది. ఇప్పుడు నాకిష్టం లేని వాళ్ళు మా ఇంటికొస్తున్నారు. ఇప్పుడు నేను 2 రకాల పదార్థాలతో భోజనం పెట్టడానికి కూడా ఇష్టపడను. ఎందుకు ఇష్టపడట్లేదు? వాళ్ళు నాకిష్టం లేదు. అంటే నీకిష్టమైన వాళ్ళు, నీకిష్టం లేని వాళ్ళు. ఇష్టమైన వాళ్ళొస్తే ఎంత కష్టమైనా ఇష్టమవుతుంది. ఇష్టం లేని వాళ్ళొస్తే చిన్న కష్టం కూడా ఏమవుతుంది? ఒక పెద్ద ప్రమాదంలాగా ఒక పెద్ద కష్టంలాగా మనకు అనిపిస్తుందండి. అంటే భగవంతుడు చెప్తున్నాడు. ఇష్టము, అయిష్టత అని ఉన్నప్పుడే కదా నీకీ కర్మలో ఇబ్బందులు కలుగుతున్నాయి, సంతోషాలు కలుగుతున్నాయి. ఇవన్నీ నా యొక్క కర్తవ్యం అని అనుకోండి అని చెప్పారు. ఈ మాట నిన్న మనం తెలుసుకున్నాం. భగవంతుడు ఏమంటున్నారంటే, దేహ బంధాలను కొనసాగించడంలో ఒక దాని మీద ప్రేమ, ఒక దాని మీద విరక్తి అనే విషయం వదిలేయండి ఫస్ట్. ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే చెడ్డది అని చెప్పి కాకుండా, నేను ఎవరెవరికి రుణపడి ఉన్నానో, ఆ రుణానుబంధం తీరేంత వరకు నేనక్కడ ఆ పని చేస్తున్నానని, మీకు అప్పజెప్పిన పనిని ఏం చేస్తారు? ఒక బాధ్యతలాగా నిర్వర్తించండి. దాని యందు మమత్వాన్ని పెంచుకున్నామనుకోండి, అది మన నుంచి విడిపోయినప్పుడు ఎంతో దుఃఖాన్ని పొందుతాం. ఇప్పుడు మరి దేహ సంబంధమైన విషయాలలో నా కొడుకంటే నాకిష్టం అనుకున్నాను. ఏ కారణం చేతనైనా ఆ పిల్లవాడిని నేను విడిచిపెట్టవలసి వస్తే, ఇప్పుడు నేనేం చేశాను? నా వస్తువు, నా కొడుకు అనేటటువంటి భావన పెంచుకున్నప్పుడు
అదేమవుతుంది? వాళ్ళ నుంచి వచ్చే ఏ చిన్న విషయమైనా మనకేమవుతుంది? వాళ్ళు నవ్వితే మనం నవ్వుతాం. వాళ్ళు ఏడిస్తే మనం ఏడుస్తామండి. వాళ్ళు మన నుంచి వెళ్ళిపోతే చాలా దుఃఖపడతాం. పోనీ వాళ్ళ కళ్ళ ముందు మనమే వెళ్ళిపోతున్నా, అయ్యో! వాడిని చూడకుండానే వెళ్ళిపోతాను నేను అని చెప్పి దుఃఖపడుతున్నాం. భగవంతుడంటారు, ఏదో ఒక రోజు మీ దగ్గర ఉన్న వస్తువు ఏదైనా ఒక విషయం అన్నీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయే విషయాల కోసం మమత్వం ఎందుకు? మనమందరం ఇవాళ అదే కదండీ! ఆ మమత్వంతో మనం ఏం చేస్తామంటే ఏదైనా ఎవ్వరితో అయినా తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం ఏ ఏ విషయాలతో కలిసి ఉంటామో వాటి మీద మనం ఏం చేస్తామంటే మమత్వం పెంచుకుంటాం. ఆ మమత్వం నుంచి విడిపోయేటప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్కసారేమో కష్టంతో విడిపోతాం. ఒక్కొక్కసారేమో సంతోషంగానే ఇప్పుడు నేను విదేశాలకు వెళ్తున్నాననుకోండి. అవతలి వాళ్ళు సంతోషంగా వెళ్ళిరండి అంటారు. అదే ఏ చిన్న మనస్పర్ధల చేత మనం విడిపోయామనుకోండి, అప్పుడది మనకేం చేస్తుంది? దుఃఖాన్ని కలిగిస్తుంది. చూడండి, విడిపోవడం 2 ఒకేసారి ఒకే విధంగా జరుగుతున్నాయి కానీ, ఒక ఎడబాటులోనేమో సంతోషముంది. ఒక ఎడబాటులోనేమో మనస్పర్ధ ఉంది. భగవంతుడంటారు, అసలు వీటి పట్ల మమత్వం లేకపోతే విడిపోవాల్సి వస్తే మీకేం బెంగలేదుగా? మీకు బెంగ లేదు కదా అంటున్నాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ అటువంటి సత్యమే తెలియజేస్తూ ఉన్నారు. నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క శక్తి నీకు తెలియకపోవడం వల్ల నువ్వేం చేస్తున్నావు? ఒక వస్తువు నాది అని మమత్వం పెట్టుకున్నప్పుడు, ఆ వస్తువు నుంచి నువ్వు బయటపడాలి అన్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడండి పాపం. ఇప్పుడు ఒక పిల్లవాడు 10వ తరగతి చదివాడండి. వాడు ఇంటర్మీడియట్‌లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు 10వ తరగతిలో ఉన్న టీచర్లందరితో ఆ పిల్లవాడికి మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు వీడు ఇంటర్మీడియట్‌కి వెళ్ళాలి అంటే 10వ తరగతి ఉపాధ్యాయుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. కానీ వెళ్ళాలా వద్దా? ఖచ్చితంగా వెళ్ళాలి. అదే విధంగా మనం కూడా ఎవరెవరితో కలిసి ఉండాలో, ఏ ఏ విషయాలతో మనం ఉండాల్సింది అనేది ఎవరు నిర్ణయిస్తున్నారు? పిల్లవాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా 10థ్ క్లాస్ ఆ స్కూల్ వదిలేసి ఇంటర్మీడియట్‌కి ఎక్కడికో వెళ్ళిపోవాలి. మనకి కూడా వీళ్ళతో రుణం తీరిపోయిందంటే మనం కూడా ఎక్కడికో వెళ్ళిపోవాలిగా. మరి ఆ వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో ఒకరినొకరు నింద చేసుకోవడం ఎందుకు? పరమ సంతోషంతో విడిపోవచ్చు గదా! ఎక్కడున్నా సంతోషంగా ఉండొచ్చు అనుకోవచ్చు గదా! అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? స్వార్థము, అభిలాష ఉంటాయి కొన్ని విషయాలలో. అంటే నా నుంచి విడిపోతే వాళ్ళు బాగుపడతారేమో ఇదొకటి. అంటే ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాలండి. అంటే వీళ్ళు నా నుంచి విడిపోతే వారికి ఏమైనా సంతోషం కలుగుతుంది. అసలు మనమందరం కలిసున్నప్పుడు ఎంత ఆనందం పొందామో, విడిపోయి కూడా అంత సంతోషంతో ఉండాలి అంటాడు భగవంతుడు శాస్త్రం తెలిసిన వాళ్ళు. శాస్త్రం తెలిస్తే ఏంటంటే, సంతోషంగా స్వీకరించగలగాలండి. ఏదైనా ఒక ఎడబాటు వచ్చిందనుకోండి. ఆ ఎడబాటుని మనం సంతోషంగా స్వీకరించినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. జ్ఞానం పెరుగుతున్నప్పుడు ఒకరినొకరు విడిపోవలసి వచ్చినప్పుడు ఒక్ జ్ఞాని, అజ్ఞాని అనేటటువంటి విషయాల గురించే కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు. ఒక పని పట్ల మమత్వాన్ని పెంచుకున్నప్పుడు మాత్రమే మనకిది ఇష్టము, అది అయిష్టము. అంటే కలిసుంటే ఇష్టం, విడిపోతే కష్టము. ఇలా రకరకాల విషయాలు మనల్ని కదిలిస్తూ ఉంటాయి. ఎందుకు ఈ దేహ సంబంధమైన విషయాలు పర్మనెంట్ కాదు అనే సత్యం ఎందుకు గుర్తుపెట్టుకోరు అంటాడు భగవంతుడు. ఏ పని చేసినా భగవంతుడు నాకు అప్పచెప్పింది నేను చేసేస్తానని ఈశ్వరుడు ఇచ్చిన పనిని అంగీకరిస్తే మాత్రం ఆ అంగీకారం మనల్ని ఏం చేస్తుంది అంటే భగవంతుడి పాదాలను పొందడానికి కావలసిన శక్తి వస్తుందండి. అలా కాకుండా నీ దగ్గర ఎంత శాస్త్ర జ్ఞానం ఉన్నా, ఎంతగా నువ్వు ఆచరిస్తున్నావనుకున్నప్పటికీ కూడా భగవంతుడిచ్చిన కర్మను అంగీకరించడం గనక మనకు రాకపోతే ఎంతో ప్రమాదంలో పడతామండి. ఎవరో నన్ను సానుభూతి పలకాలని,
ఎవరో నన్ను పొగడాలి అని చెప్పేసి మనము వేరొకరి మీద నింద వేయడం, వేరొకరిని తక్కువ చేసి మాట్లాడడం ఇలా ఎందుకండి? భగవంతుడు ఏమంటున్నారు? రుణానుబంధ రూపేణ. శాస్త్రజ్ఞానం తెలిసిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, శాస్త్రజ్ఞానం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా మన నుంచి విడిపోతే వాళ్ళ గురించినటువంటి అవాకులు, చవాకులు మాట్లాడతారు. శాస్త్రజ్ఞానం తెలిసినప్పుడు భగవంతుడు ఆడించే ఆటలో మనమందరము కూడా పాత్రధారులమన్నప్పుడు ఏ విధమైనటువంటి విద్వేషాలు లేకుండా వెళ్ళిపోవచ్చు. అంటే భగవంతుడి జ్ఞానాన్ని గనక మనం అనుభూతిలోకి తీసుకొని వస్తే ఎలా తీసుకొని రావాలి? ఈ దేహము నేను కాదు అనేటటువంటి జ్ఞానము గనక నీ హృదయమునందు పదిలపడితే చాలు. ఆ పదిలపడినటువంటి జ్ఞానము నిన్నేం చేస్తుంది? పరిస్థితులకు తగినటువంటి విధంగా నువ్వు జీవించేలాగా కావలసిన సర్దుబాట్లు చేస్తున్నాయి. ఈ సర్దుబాట్లు ఎందుకు చేసుకోలేకపోతున్నామంటే, ఇంకా దేహబంధాల మీద వ్యామోహం. నాకు ఈ పని చేస్తే ఇంత లాభం వస్తుంది. దీనివల్ల నా కుటుంబం గొప్పగా ఉండాలి. ఇలా రకరకాల విషయాల గురించినటువంటి విచారణ నువ్వు చేస్తున్నావంటే, నీ లోపట నుంచి రజో తమో గుణ ప్రవృత్తి వెళ్ళిపోలేదు కాబట్టి నువ్వు విచారం పొందుతున్నావు. విచారం పొందకుండా ఉండాలంటే భగవంతుడు నీకు ఏదిచ్చాడో దానితో తృప్తిగా ఉండు. భగవంతుడి యొక్క నిర్ణయానికి మనం ఎప్పుడూ కూడా ఎదురు చూస్తున్నాం అనుకోండి, దానివల్ల మనకు ప్రమాదం రాదు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నీవు ఒక పనిని చేయడంలో బాగా ఆసక్తి పొందుతున్నావు. దాని యందు ప్రతిఫలం కోరినప్పుడు నువ్వు ఆసక్తి పొందుతావు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? లోకానికి ఉపకారం జరగటం కోసం అని చెప్పి ఒక పనిని ఎంచుకోవడంలో పరుల యొక్క శ్రేయస్సు చూడాలి. పరుల యొక్క శ్రేయస్సు కోసం నువ్వు చేసేటటువంటి పని యందు అరమరికలు లేకుండా నువ్వు ఎంతగా చెయ్యగలిగితే అంతగా నువ్వు ఆ కర్మను చేస్తే అది నాకు నచ్చుతుంది, నిష్కామ కర్మ. అందుకే కుర్యాత్ విద్వాంస్ తదాసక్తః అంటే నువ్వు ఆసక్తి లేకుండా ఒక కర్మను చెయ్యి. ఆ చేసే పని యందు నేను నా కుటుంబం అనేటటువంటి ఆలోచన పక్కకు పెట్టి లోక కళ్యాణం నిమిత్తంగా నువ్వు కర్మను ఎంచుకోవాలని భగవంతుడు క్లియర్ గా చెప్తున్నాడు. ఎన్నో శ్లోకం ఇది? 3వ అధ్యాయంలో 25వ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే నా కోసం నా కుటుంబం బాగుండాలి అన్నప్పుడు నా కుటుంబం బాగు చేయడం నేనే చేస్తాననేటటువంటి అంటే కర్తృత్వాన్ని మన మీద వేసుకుంటాం. నేను కదా నా కుటుంబాన్ని సరి చేయాల్సింది అని చెప్పేసి మరి భగవంతుడు మనకు అప్పచెప్పే పని ఏంటి? ఏ పనినైనా ఆసక్తి లేకుండా చెయ్యండి అంటున్నాడు. మనం ఏం చేస్తాం? ఏదైనా పరిస్థితిని నేనే చక్కదిద్దుకుంటాను అంటావు. నిజంగా నువ్వు చక్కదిద్దుకోగలిగిన సమర్థత నీకుంటే మరి భగవంతుడు ఒకరోజు ఎందుకు ఏడుస్తున్నావు? ఒకరోజు ఎందుకు నవ్వుతున్నావు? మరి నీ దగ్గర ఒకరోజు సంపద ఉంటది, ఒకరోజు ఎందుకు ఉండదు? ఈ కులంలోనే ఎందుకు పుట్టావు? ఇంత ఐశ్వర్యంతోనే ఎందుకు పుట్టావు? ఇంత అందంతోనే ఎందుకు పుట్టావు? వీటన్నింటికి నీ దగ్గర సమాధానం ఉందా? వీటన్నింటికి నీ దగ్గర సమాధానం లేనప్పుడు భగవంతుడు నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు దాని మీద ఆసక్తి ఎందుకు? ఈ ఒక పని చేసేటప్పుడు నా కుటుంబం మాత్రమే బాగుండాలనే దురాలోచన ఎందుకు? లోక కళ్యాణం నిమిత్తం 10 మందికి ఉపయోగం కలిగేలాగా నేనేదైనా పని చేస్తున్నానా? ప్రతి క్షణం ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి క్షణం ఆలోచించాలి అని చెప్పారు కదండి. ముందు శ్లోకాలలో మనం ఏం నేర్చుకున్నాం? యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః. పరమాత్మ ఏమన్నారు? ఒక కర్మ చేసేటప్పుడు చాలా జాగరూకతతో కర్మ చెయ్యవలసి ఉంటుంది అంటున్నారు. నీవు ఏ క్షణాన్నైనా అజాగ్రత్తగా గనక వాడుకుంటే అది నిన్ను గొప్పదైన ప్రమాదంలోకి తీసుకువెళ్తుంది అంటారు. ఇప్పుడు బైక్ డ్రైవింగ్ చేస్తున్నాడండి. అతడు ఒక్క క్షణం మాత్రమే తలకాయ కిందికొంచాడు. ఆ ఒక్క క్షణంలోనే యాక్సిడెంట్ అయింది. అప్పటి వరకు జాగ్రత్తగా వెళ్ళాడు. ఆ ఒక్క క్షణము ఏదో ఏదో కింద నుంచి ఏదో పోతున్నట్టుగా అనిపించింది. తల కిందకి వంచాడు. ఎదురుగా వచ్చే బండిని చూసుకోలేదు. ప్రమాదం ఎంతసేపట్లో జరిగింది? ఒక్క క్షణంలోనే కదా. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నువ్వు ఒక పని చేసేటప్పుడు ఎప్పుడు పని చేస్తావు? ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నువ్వు కర్మ చేస్తూనే ఉంటావు. అలా కర్మ చేసేటప్పుడు ఎలా ఉండాలి? సుప్తేరుత్తాయ బ్రహ్మ ఏకం ప్రవిచింతయాం అంటారు.
ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు భగవంతుడి నామం పలుకుతూ దేహ సంబంధమైన కార్యాలు చేస్తూ ఉండు. అలా చేస్తూ ఉన్నప్పుడు నీ కర్మ యందు అజాగ్రత్త లేకుండా నేను కాపాడతానని పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఇక్కడ భగవంతుడు మనకొక ఏమంటారు, మీరు ఒకవేళ ఒక పనిని చేయడంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, నా నామం పలుకుతూ ఉంటే మీకేదైనా ప్రమాదం జరగబోతుంటే ఆ ప్రమాదం జరగకుండా కాపాడతాను. ఎలా కాపాడతాను? నన్ను పిలిస్తే కాపాడతాను. నా నామస్మరణ చేస్తూ ఉన్నారనుకోండి, నేను మిమ్మల్ని రక్షించేస్తాను. ఎందుకంటే మీకెప్పుడు ప్రమాదం జరగబోతుందో నాకు తెలుసు గదా! ఎందుకంటే మీ అందరి కర్మలను నేను ఏం చేస్తుంటాను? అమలు చేస్తూ ఉంటాను. అందరి హృదయాలలో పరమాత్మ ఉన్నారు. ఆయన మనం చేసే ప్రతి కర్మను కూడా ఆచరింపచేస్తున్నారు. ఇప్పుడు నీకు సంతోషం రాబోతుంది, దుఃఖం రాబోతుంది. ఇవన్నీ పరమాత్మకు తెలుసు. ఆయనే మన కర్మలన్నింటినీ ఆపరేట్ చేసేటటువంటి వ్యక్తిగా పరమాత్మ ఉంటాడనమాట. అంటే ఎప్పుడు భగవంతుడి నామం పలికితే నిన్ను రక్షిస్తాను. నువ్వు ఒకవేళ ఏదైనా ఏమరపాటులో నువ్వు కాస్త అజాగ్రత్తగా ఉన్నప్పటికీ నేను రక్షిస్తానని పరమాత్మ అంటున్నారు. అందుకే ఎప్పుడు కూడా భగవంతుడి నామం పలకాలి. తస్మా సర్వేషు కాలేషు మామనుస్మర యుజ్యచ. యుజ్యచ అంటే నువ్వు ప్రతిరోజు నిత్యము దినగండం 100 అంటారండి. ఇవాళ నీకు 100 నిండకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు చేసే ప్రతి పని యందు జాగ్రత్త ఉండాలి. పెద్దవాళ్ళు చెప్తారు కదా ఈ మాట. దినదిన గండం అంటారు కదండి. దినం దినం ప్రతిరోజు కూడా మనకు గండాలు వస్తూ ఉంటాయి. ఏ క్షణంలో గండం వస్తుందో నీకు తెలుసా? తెలియదు కదా. మరి ఆ గండం నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు? తస్మా సర్వేషు కాలేషు. సర్వేషు కాలేషు అంటే ప్రతి క్షణం మెలకువతో ఉన్నంతసేపు మా మనుస్మర. ఎక్కడ చెప్పారంటే 8వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 7వ శ్లోకంలో చెప్తారన్నమాట. తస్మా సర్వేషు కాలేషు, ప్రతి క్షణం అంటున్నాడు. మాం అనుస్మరణ అంటే నన్ను ఎప్పుడు స్మరిస్తూ యుజ్యత, నీకు అప్పచెప్పిన పనులు చేస్తూ. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? నువ్వు ఏదైనా ఒక పనిని ఎంచుకోవడంలో నీ యొక్క జాగరూకత ఏదైనా కాస్త లోపించినా నేను నిన్ను రక్షిస్తాను. మయ్యర్పిత మనోబుద్ధి, నాకు అర్పించబడిన మనస్సు బుద్ధులు ఏమవుతున్నాయి? మామే వైశ్యసి అంటే నన్నే పొందుతాయి. నా సంశయ, దాని గురించి నీకేం బాధ లేదు, నేను చూసుకుంటాను మిమ్మల్ని. పరమాత్మ ఇంతగా చెప్తున్నాడు. భగవంతుడి నామం పలుకుతూ కర్మ చెయ్యండి. ఒక కర్మను ఎంచుకోవడంలో ఎప్పుడూ కూడా మరి దుష్టమైనటువంటి కర్మ ఎంచుకునేలాగా మనం జారిపోతున్నామంటే భగవంతుడి యొక్క స్మరణ తక్కువైంది. ఆయన్ని స్మరిస్తేనే కాపాడతానంటున్నాడు. ఆయన్ని స్మరణ చెయ్యకపోతే మాత్రం నేను కాపాడనంటున్నాను. మీకు ఇష్టమైన నామం అనుకోండి. మీకు ఏ రూపంలో మీరు భగవంతుడిని పూజిస్తారో, గురు స్వరూపంగా పూజిస్తారా, లేకపోతే మరి సాకార రూపంలో ఉన్నటువంటి విగ్రహ రూపంలో పూజిస్తారా, ఏదో ఒక నామాన్ని అయితే స్మరణ చెయ్యండి. ఆ నామము మిమ్మల్ని ఏం చేస్తుంది? మీరు చేసే కర్మలలో ఏదైనా తప్పుడు కర్మ ఉంటే దాన్ని ఎంచుకోకుండా కాపాడుతుంది. ఒకవేళ మీరు అటువంటి కర్మ చేస్తున్నా దానివల్ల వచ్చేటటువంటి పెద్ద పెద్ద సమస్యల నుండి భగవంతుడు కాపాడటానికి కావలసినటువంటి విధి విధానాలు కూడా పరమాత్మ ఏర్పాటు చేసేస్తాడు. ఇప్పుడు మీరున్నారు స్వామి, నేనే పని ఎంచుకోవాలో, నేను ఎలా ఉండాలో అన్ని మీరే నడిపించండి. ఎక్కడా నాకంటూ స్వార్థం లేకుండా నిస్వార్థంగా జీవించేలాగా 10 మందికి ఉపయోగపడేటటువంటి కర్మని నాతో చేయించండి మహానుభావ అని ఎప్పుడు మన మనస్సు, బుద్ధి భగవంతుడి పాదాల ముందు పెట్టామనుకోండి, అప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను రక్షిస్తానని పరమాత్మ చెప్తున్నారు. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నేను ఆచరించి చెప్పినటువంటి శాస్త్రాన్ని మీరు తెలుసుకోండి. తెలుసుకొని నేను చేసినట్టుగానే మీరు కర్మ చేయండి. ఆ కర్మ ఎలా ఉండాలి? మీరు ఏ పని ఎంచుకుంటున్నా 10 మందికి ఉపయోగపడే కర్మ అయి ఉండాలి. దాని యందు శుద్ధత ఉండాలి. ఆ పని చేయడంలో మీరు ఏమాత్రం మీ సొంత పని చేసుకుంటే ఎంత ఆసక్తితో చేస్తారో 10 మందికి ఉపయోగపడేటటువంటి కర్మ చేయడంలో కూడా ఫలితాన్ని విడిచిపెట్టి అంత ఆసక్తితో కర్మ చేస్తే ఖచ్చితంగా మీరు నన్ను పొందుతారంటున్నారు. ఈ శ్లోకం చెప్పిన వెంటనే ఇంకో శ్లోకం చెప్తున్నాడు. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం జోషయే సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాచరన్ అంటాడు. పరమాత్మ అంటున్నారు, ఎవరికైనా జ్ఞానము లేక అంటే భగవంతుడు చెప్పినటువంటి విషయాలను తెలుసుకోవడంలో వెనకబడి ఉన్నాడు, ఈశ్వరుడి యొక్క జ్ఞానం లేదు, లేక తనకు వచ్చినటువంటి ఏవైతే
మరి విషయాలుంటాయో అంటే తానేదైనా ఒక పనిని చేసేటప్పుడు ఈశ్వరుడు దేహ సంబంధమైన విషయాలలో దేని పట్లనైనా మమత్వం ఉండి ఒక పనిని ఎంచుకోవడంలో ఏదైనా తప్పుడు నిర్ణయాలతో కర్మను ఎంచుకొని ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? చెయ్యకూడనటువంటి కార్యం చేస్తున్నాడు అనుకోండి. ఆ కార్యాన్ని నువ్వు అలా చెయ్యకూడదని మనం చెప్పకూడదట. ఎప్పుడు చెప్పకూడదు? భగవంతుడు ఒక అర్హత నిర్ణయిస్తున్నారండి. భగవంతుడు ఏదైనా మనకొక సలహా ఇస్తే ఎలా ఉంటుందంటే, ఆ సలహా మనకి భవిష్యత్తులో ప్రమాదం రాకుండా ఉండేందుకు పరమాత్మ రక్షించే ప్రయత్నం ఉంటుందండి. మనమేమంటాం? అయ్యో! నాకు పలానా వ్యక్తి తప్పు చేస్తున్నాడు. ఆ వ్యక్తి తప్పు చేస్తుంటే నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పడం తప్పా? అని మనమంటాం. కృష్ణ పరమాత్మ అంటున్నారు, లేదు లేదండి మీరలా చెప్పకూడదంటున్నాడు. న బుద్ధి భేదం జనయేద్ అజ్ఞానం కర్మ సంగినాం. అంటే ఏదైతే చెయ్యకూడని దుష్ట కర్మ, ఆ కర్మను వాడు చేస్తూ ఉంటే వాడెందుకు చేస్తున్నాడు? అజ్ఞానం చేత చేస్తున్నాడు. వాడికేదో లాభం వస్తుందని చేస్తూ ఉన్నాడు. మరలా చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాంసాహారం తింటున్నాడండి. ఆ వ్యక్తికి మనం ఏమనుకుంటామంటే శాస్త్రం చెప్తుందండి, ఈ పదార్థం మీరు తినకూడదండి అని చెప్పేసి చెప్పాలనుకుంటాడు. ఎందుకు? శాస్త్రం రోజు చదువుతున్నాం గదా! చెప్తున్నాం గదా! వింటున్నాం గదా! మరి పెద్దలందరూ చెప్తున్నారు ఈ పదార్థం తినకూడదని చెప్పేసి. మరి చెప్తే తప్పేంటి? అతడు తింటున్నాడు. తన ఆయుష్ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన. ఆయువుని పెంచేది, మరి బలాన్నిచ్చేది, ఆరోగ్యాన్నిచ్చేది, సత్వగుణాన్నిచ్చేది, ఇచ్చేటటువంటి ఆహారం తీసుకోవాలని పరమాత్మ చెప్తున్నారు. మరి ఈ మాంసాహారం తీసుకుంటే నీ యొక్క ఆయు ప్రమాణాన్ని తగ్గిస్తుంది. అప్పుడు ఆ మధ్య ఒకరు ప్రయోగం కూడా చేశారండి. నోబెల్ ప్రైజ్ కూడా తీసుకున్నారు. మాంసాహారం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మామూలుగా ఇనప వస్తువుకి తుప్పు పట్టిందనుకోండి, ఆ తుప్పు పట్టిన తర్వాత ఆ వస్తువంతా కూడా తుప్పులా మారిపోతుంది. అదే విధంగా మన ఆయువుని నిర్ణయించేటటువంటి లోపట ఉన్న మరి ఏదైతే ఒక లోపట ఉన్నటువంటి ఏదైతే ఒక అంటే ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి రకరకాల వ్యవస్థలున్నాయి గదా! ఆ వ్యవస్థలలో ఏమవుతుందంటే, వాటికి కూడా ఏమవుతుందంటే, ఇనప వస్తువుకు తుప్పు పట్టి ఎలా అయితే ముక్కలు ముక్కలు రాలిపోతుందో, అదే విధంగా మన శరీరంలో ఉన్న భాగాలు కూడా ఏమవుతాయి? నశించి పాడైపోతాయట. ఈ విషయం గురించి నోబెల్ ప్రైజ్ కూడా తీసుకున్నారనమాట. అంటే మాంసాహారం తీసుకుంటే ఇంత ప్రమాదం ఉంది. నువ్వెంత కాలం బ్రతకాలో తెచ్చుకున్న ఆయు ప్రమాణాన్ని నువ్వు జీవించలేవు. నీకు బలం పెరుగుతుంది అని నువ్వు తింటున్నావు కానీ అది నీ యొక్క బలాన్ని ఏం చేస్తుంది? తగ్గించేస్తుంది. నీ శరీరంలో ఉన్న అవయవాలకు ఏమవుతుంది? అరుగుదల యొక్క స్థితిని తగ్గిస్తుందండి. మరి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులున్నాయని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకొని మనం వాళ్ళకి చెప్తున్నాం. అయ్యో! తినకూడదండి అంటారు. తినకూడదని చెప్పొచ్చా? ఎప్పుడు చెప్పొచ్చు, ఎప్పుడు చెప్పకూడదు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. అంటే నీకు యోగం గురించి తెలియాలి. యోగం గురించి తెలిసి నువ్వు ఏం చేయాలి? నువ్వు యోగముతో కూడి ఉండాలి. అంటే నువ్వు ఆచరిస్తూ ఉండాలి. నువ్వు తినకుండా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి అయ్యా మీరు ఈ పదార్థం తినకండి. తినకపోవడం వలన ఇన్ని రకాల లాభాలున్నాయి. అందుకే నేను కూడా మానేశానని మరి ఎవరైనా మీకు దగ్గరగా ఉన్న వాళ్ళతో చెప్పొచ్చు. అసలైతే చెప్పకూడదనే అంటారు. ఈ మాట కూడా చెప్పొద్దంటారు. ఎందుకు చెప్పకూడదు? నిన్ను చూసి నీ యొక్క ఆచరణ ఇప్పుడు నువ్వు మాంసాహారాన్ని మానేశావు. మానేసిన తర్వాత నీ యొక్క ప్రగతిని అవతల వ్యక్తి చూడాల. నువ్వు ఈ పదార్థాన్ని తినకపోవడం వల్ల నీకు తరచూ అనారోగ్యం రావట్లేదు. అతడు తరచూ ఏం చేస్తున్నాడు? ఏదో ఒక సందర్భంలో అనారోగ్యానికి గురై హాస్పిటల్‌కెళ్తున్నాడు. అతడు గమనించాలి. కృష్ణ పరమాత్మ అంటున్నారు, మీరు చేసే మంచి కార్యాలను అవతలి వాళ్ళు గమనించి, మరి మీ యొక్క ప్రవర్తనలాగా వాళ్ళ యొక్క ప్రవర్తనను మార్చుకునే ప్రయత్నంగానే వాళ్ళు ముందుకు పోవాలి కానీ, నీవు వాళ్ళ దగ్గరికి వెళ్లి తగుదునమ్మా అని మీరు వాళ్ళకు ఉచిత సలహాలివ్వకండి అంటాడు. ఎందుకు సలహాలివ్వద్దంటున్నాడు పరమాత్మ? ఇప్పుడు అయ్యా నన్ను మాంసం అంటున్నావు. మరి మాంసం తినటం వల్ల ఏంటయ్యా నష్టం అంటే నీ అనారోగ్యం వస్తుంది. పోయేది నా అనారోగ్యమే గదా! నీకెందుకు అంటాడు. మరి ఇంకేమున్నాయి గొప్పతనం అంటాడు. అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్యాలన్నీ నీకు అర్థం కావాలండి. ఏం అర్థం కావాలి?
ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? ఈ పదార్థం తినని వాళ్ళలో ఎంతమంది దుర్మార్గులు అంటే ఆయన అడుగుతాడు. మరి మీరందరూ శాకాహారులు కదండీ! మరి శాకాహారులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఎంతమంది దుర్మార్గమైన కర్మలు చేసేవాళ్ళున్నారో వాళ్ళని చూపిస్తానండి అంటాడు. ఇప్పుడు అనారోగ్యం నాకొస్తుందన్నారు. వచ్చేది నాకే కదండీ అనారోగ్యం. నీకేం గాదు గదా! నా సంతోషం కోసం నేను తింటున్నానంటాడు. ఇప్పుడు చెప్పడం వల్ల ఎవరికి నష్టం? నీకే గదా! ఇప్పుడు నీవు శాస్త్రాన్ని పాటించాలి అనంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? దానికి సంబంధించిన అన్ని నియమాలు పాటించాలి. ఇప్పుడు చాలా మంది అడుగుతారనమాట సమాజంలో. మరి మాంసాహారం తిననేటువంటి వాళ్ళు కూడా సమాజంలో ఎన్నో దుర్మార్గమైన పనులు చేసేవాళ్ళున్నారు. మాంసాహారాన్ని స్వీకరిస్తూ ఎన్నో ధర్మ సంబంధమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళున్నారు. మరి దీన్ని మీరెలా సమర్థిస్తారు? ఎలా మీరు వివరణ చేస్తారు? అని జెప్పేసి అడుగుతారనమాట. అంటే ఒక్క మాంసాహారం తినకపోవడమే కాదండి. నువ్వు తీసుకునే ఆహారం శాకాహారం ఏదైతే ఉందో దానిలో కూడా నియమాలు పాటించాలి. ఇప్పుడు సంపాదించే సంపాదనలో ధర్మం ఉండాలి. ఇది మొదటి నియమం. మరి ఆ నియమంని ఏం చేయాలి? నువ్వు సంపాదించింది ధర్మంగా సంపాదించి కొంత ఇతరులకు దానం చేయాలి. అలా ఇతరులకు దానం చేసినప్పుడు నువ్వు దొంగవి కాకుండా ఉంటావు. చూడండి ఇవన్నీ మనం ధర్మంగా సంపాదించిన దాంట్లో భగవంతుడు చెప్పిన విషయాలు ఇవన్నీ మనం ఇప్పటివరకు 3వ అధ్యాయంలో నేర్చుకున్నవే. నువ్వు భగవత్ సంబంధమైనటువంటి దైవ సంబంధమైన కార్యాలు చేస్తూ నువ్వు భగవంతుడిని కోరుకుంటూ కోరికలు కోరుకోవచ్చు. నీ వృత్తి వ్యాపారంలో భగవంతుడి యొక్క సహాయాన్ని అర్జించి నువ్వు డబ్బు సంపాదించొచ్చు. సంపాదించే దాంట్లో పరులకు అపకారం జరగకుండా ఉండాలి. తర్వాత నువ్వు సంపాదించిన దాంట్లో కొంత ఇతరులకు ఇస్తూ ఉండాలి. ఇవ్వకపోతే నువ్వు దొంగవవుతావని చెప్పారు. 12వ శ్లోకంలో చెప్పారండి. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తా న ప్రదాయైభ్యో యో భుంకేస్తేన ఏవ సహా అన్నారు. అంటే ఎవరైతే తన దగ్గర ఉన్నటువంటి తాను సంపాదించుకున్న సంపదను ఇతరులకు పెట్టకుండా వాళ్ళ కుటుంబమే అనుభవిస్తారో వాళ్ళంతా దొంగలు అన్నారు. అంటే ఇప్పుడు ఈ నియమం కూడా అందులోకి రావాలి. తర్వాత ఇప్పుడు అలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక సుమారు ఉదాహరణకు చెప్తున్నాను. అంటే నీకు కలిగిన జ్ఞానాన్ని బట్టి నీ సంపద యొక్క ఖర్చు ఉంటుందండి. ఇప్పుడు నీకు కొంత జ్ఞానమే ఉంది. నువ్వు 10,000 సంపాదిస్తావు. రూ. 100 ఖర్చు పెడతావు. ఇతరులకు ఎవరికో దానం చేస్తావు. నీకు భగవంతుడి జ్ఞానం పెరుగుతుంది. భగవంతుడి జ్ఞానం పెరుగుతుందంటే నీ శ్రేయస్సు కోసం నువ్వు ప్రయత్నం చేయడం పెరుగుతుందన్నట్టు గుర్తు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం పెరుగుతుంది అంటే నీ శ్రేయస్సు కోసం నువ్వెంత కూడబెట్టుకుంటున్నావు. నీ కుటుంబం యొక్క శ్రేయస్సు అంతా ప్రేయస్సుగా చెప్పారు ఈశ్వరుడు. నీ యొక్క శ్రేయస్సు అంటే కొన్ని కోట్ల జన్మల నుంచి జీవుడు బంధంలో ఉన్నాడు. బంధంలో ఉన్న జీవుడిని విడిపించాలి అంటే నువ్వేం చేయాలి? ఈ బంధంలో నుంచి విడిపడడానికి కావలసినటువంటి మరి శ్రేయస్సు అంటే పుణ్యకార్యాలు చేస్తే అది నీ యొక్క శ్రేయస్సు. నువ్వు ఏదో శాస్త్రంలో చెప్పారండి, అందుకే ఈ నెల 10,000 వస్తే ఓ రూ. 100 ఎవరికో దానం చేశాను అన్నారు. ఆ రూ. 100 ఎవరి శ్రేయస్సు? నీ యొక్క శ్రేయస్సు. ఇప్పుడు ఈ రూ. 100 గనక నువ్వు రూ. 1000 చేసుకున్నావనుకో, అంటే లోపటున్న జీవుణ్ణి ఉద్ధరించడం కోసం నువ్వు ఏం చేసావు? 10 మందికి ఉపకారం కలిగించే కర్మలు చేస్తూ ఫలితాన్ని కోరుకోకుండా ఎవరెవరికైతే కష్టంలో ఉన్నారో కష్టంలో ఉన్న వారికి నువ్వెంతో కొంత ఉపకారం చేశావు. అది ఎవరికి ఉపయోగపడింది? నువ్వు ఇంతమందికి సహాయం చేసినట్టుగా కనపడుతుంది కానీ లోపట ఉన్న జీవుణ్ణి విడిపించుకోవడానికి కావలసిన పుణ్యం సంపాదించుకున్నావని ఎవరికి తెలుసు? ఈశ్వరుడికి తెలుసు. ఎంతసేపు భార్యా బిడ్డలు అంటూ ఉన్న 9,900 ఖర్చు పెట్టారనుకోండి, ఇప్పుడు లోపడున్న జీవుడు మళ్ళీ శరీరాలను పొందాలి. ఇక శరీరాలు పొందలేని స్థితి తీసుకురావాలంటే నీ యొక్క సంపదనంతా నువ్వేం చేస్తూ ఉండాలి? కుటుంబ అవసరాలను తీరుస్తూనే లోక కళ్యాణం నిమిత్తంగా నీ డబ్బు ఖర్చు పెడుతూ ఉండాలి. ఇది అందుకే అంటారండి మన శాస్త్రం ఎప్పుడు కూడా ఇంత పర్సంటేజ్ ఇవ్వాలని ఎక్కడా చెప్పదు. ఉన్నదంతా ఇచ్చుకుంటావా, సగం ఇచ్చుకుంటావా, రూ. 10 ఇచ్చుకుంటావా అనేది నిన్ను నువ్వు విడిపించుకోవడంలో నీకున్న ఆసక్తిని బట్టే జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక ఐస్ క్రీమ్ తినాలనుకున్నానండి. ఐస్ క్రీమ్ తినడంలో రూ. 10 ఐస్ క్రీమ్ ఉంటుంది, రూ. 100 ఐస్ క్రీమ్ ఉంటుంది. బాగా రుచి కలిగిన ఐస్ క్రీమ్ తినాలనుకుంటే రూ. 100 ఖర్చు పెడతాను. ఏదో ఒకటి కాస్త చల్లదనంగా ఉంటే బాగుండు అనుకున్నానన్నప్పుడు రూ. 10 చాలు.
అదేవిధంగా ఈ జన్మకు నేనిక భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నంలో పూర్తిగా లీనమవ్వాలి అని నేను అనుకున్నాననుకోండి. అప్పుడు నేనేం చేయాలి? నేను చేసే ప్రతి పని యందు కూడా స్వచ్ఛతను సంపాదించుకోవాలి. శ్రేష్టతను పెంచుకోవాలి. శ్రేష్టతను పెంచుకోవడం అంటే నేను వేరొకరిని చూస్తున్నప్పుడు నా యొక్క చూపు వాళ్ళ యందు ఎలా ఉండాలి? అవతలి వారి యొక్క క్షేమం కోరేలాగా ఉండాలి. ఇంకా నేను వినేటటువంటి మాటలలో శ్రేష్టత అంటే పరులకు ఇబ్బంది కలిగించని రీతిలో నేను మాటలు మాట్లాడాలి. మాటలు వినే ప్రయత్నం కూడా చేయాలి. వేరొకరి దగ్గర నుంచి ఏదైనా విషయం వింటున్నానంటే పాపాన్ని మూటగట్టుకునే విషయాన్ని వినకుండా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? జీవుడిని మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందడానికి కావలసిన స్థితిని ప్రసాదిస్తాయి. అందుకే ప్రతి విషయాన్ని కూడా చాలా జాగరూకతగా మనం ఏం చేయాలి? ఇంద్రియాలను వినియోగించుకోవాల్సి వస్తుంది. ఇంద్రియాలను వినియోగించుకోవడంలో మనకి జాగరూకత పెరగాలి. ఇలా ఇప్పుడు చూడండి నియమాలు. ఇప్పుడు ఏంటి? మనం వండుకున్న పదార్థంలో కొంత భాగాన్ని పరప్రాణులకు పెట్టి మనం తినాలి. ఇప్పుడు చూడండి, సంపాదించిన సంపాదన ధర్మము. అందులో కొంత డబ్బుని పరులకు ఉపకార నిమిత్తంలో. ఇప్పుడు వండుకున్న ఆహారంలో కొంత భాగాన్ని పరులకు పంచిపెట్టాలి. ఇన్ని అయ్యాక ఇప్పుడు నువ్వు తినేటప్పుడు భగవంతుడికి నివేదన చెయ్యాలి. భగవంతుడికి నివేదన. ఇప్పుడు మనం ఈ శరీరానికి కావాల్సిన ఆహారం పెడుతున్నాం. ఈ శరీరంలో ఉన్నటువంటి నీకు నువ్వు భోజనం పెట్టుకోవాలి. అంటే మనమంతరం పరమాత్మ అంశలం కాబట్టి ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా ఏం చేయాలి? ఈ ఆహారాన్ని భగవంతుడికి నివేదన చేయాలి. మన లోపట ఉన్న పరబ్రహ్మమునకు ఆహారాన్ని నివేదన చెయ్యాలి. అలా నివేదన చేసి ఒక్కసారి కళ్ళు మూసుకొని బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అంటే ఇక్కడ ఉన్నటువంటి పదార్థం మీదేనయ్యా, మీరే ఇచ్చారు. ఇచ్చిన పదార్థాన్ని మీకు నేను సమర్పిస్తున్నాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. మీరిచ్చిన దాన్ని మీకే నేను సమర్పిస్తున్నాను. మీరు తినగా మిగిలినటువంటి భుక్త శేషాన్ని నేను అనుభవిస్తున్నాను అని చెప్పేసి మీరు ఆహారాన్ని తీసుకుంటే ఆ వచ్చినటువంటి ఏదైతే ఫలితం ఉందో, తినగా వచ్చినటువంటి ఏదైతే ఆ పదార్థం వల్ల వచ్చే శక్తి ఉందో, అది కూడా మనకి దేహ సంబంధమైన కార్యాలు చేయడానికి ఎంత పని చేసినా అలసిపోనంత గొప్ప శక్తి వస్తుంది. ఈ నియమాలన్నీ పాటించాలి. ఇంతేనా? ఇంకా మితంగా తీసుకోవాలి. తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. భగవంతుడికి నివేదన చెయ్యాలి. భగవంతుడు వేరే స్వరూపాలకు పెట్టాలి. ఇంకా మితంగా తినాలి. ఇక 4 గారెలు తినేటటువంటి ప్లేస్ మాత్రమే మన ఉదరంలో ఉందనుకోండి. ఇంకో 2 గారెలు ఎక్స్ట్రా తిన్నామనుకోండి, భగవంతుడు చెప్పిన నియమం పాటించలేదు. ఇప్పుడు ఈ నియమం పాటించకపోయినా మన శరీరానికి సంబంధించిన అనారోగ్యం వస్తుంది. అవినీతి పనులు చేయడంలో మన మనస్సు ముందు ముందు పరిగెడుతుంది. చూడండి, ఇన్ని నియమాలు పాటించి అధికంగా తిన్నారనుకోండి, ఆ అధికంగా తిన్నది కూడా ఏమవుతుంది? భగవంతుడి యొక్క నియమం తప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదేమవుతుంది? నీ యొక్క మనసు చపలంగానే ఉంటుంది. నీ మనసు స్థిరంగా ఉండాలంటే ఎన్ని నియమాలు పాటించాలి? అంటే మాంసాహారం తినకూడదు అని చెప్పడంలో కూడా ఎన్ని సమస్యలు తలెత్తుతాయండి. అందుకే భగవంతుడు అంటారు, మీరు ఈ ఆహారాన్ని తినకుండా ఇంకా మిగిలిన నియమాలను కూడా మీరేం చేస్తూ ఉండాలి? ప్రతి ఒక్కటి తెలుసుకుంటుండాలి. తెలుసుకున్న ప్రతి విషయాన్ని కూడా పాటిస్తూ ఉండాలన్నమాట. ఇలా పాటించినప్పుడు మాత్రమే మనకేమవుతుంది? భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని మనం పొందుతాం. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞాన ఉపదేశం చేస్తూ ఉన్నారు. నియమాలు లేని జీవితం వ్యర్థమైనది అంటున్నారు. మనకి నియమాలున్నటువంటి విషయాలు మనం అసలు వినడానికి ఇష్టపడం. విన్నదాన్ని ఆచరణలో పెట్టాలంటే చాలా ఇబ్బంది పడతాం. అందుకే తెలుసుకోకుండా ఉంటే సరిపోతుంది కదా. తెలుసుకున్న తర్వాత ఆచరించలేదని చెప్పేసి బాధపడటం ఎందుకు అని చెప్పేసి ఏం చేస్తారు? వినే ప్రయత్నం చేయరు. అందుకే శాస్త్రాలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం గాని వాటిని చదివి వాటిని ఆచరించాలి అంటే ఇష్టమైన పదార్థాన్ని ఒక ముద్ద ఎక్కువగా తిని ఆయాసం వచ్చినా రుచికరమైన పదార్థం కొద్దిగా ఎక్కువ తినాలనుకుంటాం. మరి సంపాదించిందంతా వేరొకరికి పెట్టాలంటే అయ్యో అలా కుదరదండి అంటాం. నియమాలు తెలియనప్పుడు సంతోషం కదా అంటాం కానీ నియమాలు తెలిసి కనీసం 100 నియమాలలో
ఒక 100 నియమాలు తెలుసుకుంటే కనీసం ఒక 10 నియమాలు పాటించినా కొంత గట్టెక్కే ప్రయత్నం చేయొచ్చు కదా. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, ఇక్కడ మీరు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలలో మీరేం చేయాలి, ఏదైనా మీరు తెలుసుకుని ఆచరిస్తూ ఉండండి. ఆచరణ లేనటువంటి జీవితం ఏమవుతుంది అనంటే మిమ్మల్ని ప్రమాదంలోకి నెడుతుంది. వేరొకడు తప్పు చేస్తుంటే అతని తప్పు చేస్తున్నావని నువ్వు చెప్పడం కాకుండా అతన్ని కదిలించొద్దన్నాడండి. అసలు కృష్ణ పరమాత్మ అంటాడు, వాడు అజ్ఞానం చేత ఆ పని చేస్తున్నాడు, వాడిని నువ్వు ఇది చేయకూడదురా బాబు అని చెప్పేసి నువ్వు చెప్పకంటాడు. చెప్పకుండా ఉంటే చెడిపోతాడు కదా. అంటే నువ్వు చెప్తే మాత్రం వాడు మారతాడన్న గ్యారెంటీ ఉందా? నీ యందు ఎంతటి శుద్ధత ఉంటేనో. అందుకేనండి గొప్పవారైనటువంటి సద్గురువుల యొక్క సాంగత్యాన్ని చేరుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, 1కి 10 సార్లు ఆచితూచి వాళ్ళ కర్మలలో ఉన్న దోషాలన్నీ పోగొట్టుకుంటారు. కడిగిన ముత్యంలాగా ఉంటారు కాబట్టి వాళ్ళు గనక మనకి మీరు ఈ పని చెయ్యండి అని వాళ్ళు మనకి మనస్ఫూర్తిగా ఒక పని చెప్తే ఆ పనిని మనం చేసేస్తామన్నమాట. మరి అందరూ చెప్తే ఎందుకు చెయ్యట్లేదు? పలానా ఆయన చెప్పారండి నేను చేస్తానంటాను. మరి వేరొకరు ఇంకొకరు అంటారు నేను కూడా అదే మాట చెప్పాను అంటే, మరి నేను చెప్తే చెల్లలేదు, వాళ్ళు చెప్తే ఎందుకు చెల్లింది? అంటే వాళ్ళు ఏం చేశారు, శుద్ధత, మనస్సు యందు మాలిన్యం లేనటువంటి విధంగా వాళ్ళ యొక్క కర్మలలో శుద్ధత ఉంటుంది కాబట్టి శుద్ధమైన మనస్సుతో చెప్పిన మాట మనకి వినబుద్ధి అవుతుంది, ఆచరించబుద్ధి అవుతుంది. అందుకనే ఆచరణతో కూడినటువంటి గురుస్వరూపాలను మనం ఆశ్రయించినట్లయితే ఆ గురుస్వరూపాలు చేసిన సంకల్పాలన్నీ కూడా ఏం చేస్తాం, మనకి కొంచెం కష్టమైనా కానీ మనం ఆచరిస్తామండి. అది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఏం చేస్తున్నాం, ఆచరించడానికి కావలసినటువంటి ఆ శక్తి మనకి ఎవరిస్తున్నారు? ఎవరైతే మనకు ఒక సూచన చేశారో సూచన చేసిన వారి యొక్క శక్తి మనలోకి ప్రవేశిస్తుందండి. అందుకే ఆచరణతో కూడినటువంటి గురుస్వరూపాలను చేరుకొని వాళ్ళ నుంచి కనుక మనం సూచనలు సలహాలు పొందుతున్నాం. మనం కూడా శాస్త్రాలు చదువుతుంటామండి, కానీ ఆ శాస్త్రాలను చదవడంలో మనకి ఏంటి, మరి చెప్పిన ప్రతి నియమాన్ని పాటించినప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పే మాట వాళ్ళ యొక్క హృదయంలో నాటబడదు. ఇప్పుడు పొలాన్ని సరిగా చేయలేదండి, ఏదో అందరిలాగే దున్నాం కానీ అందులో ఉన్నటువంటి కొంచెం కొన్ని కలుపు మొక్కలు, తర్వాత చిన్న చిన్న రాళ్ళు, వీటిని పట్టించుకోలేదు, అశ్రద్ధగా ఉన్నాం. మరి అశ్రద్ధగా ఉండటం వల్ల ఏమైంది, ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఆ పొలంలో మనం విత్తనాలు వేసినప్పుడు మొలకెత్తడంలో కొన్ని చచ్చిపోయాయి, కొన్ని పుట్టాయి. అయ్యో పక్క వాళ్ళ పొలం చాలా చక్కగా ఆ విత్తనాలు వేసినవన్నీ మొలిసాయండి, మా పొలంలో ఎందుకు మొలవలేదంటే విత్తనాలు ఒకే షాపు నుంచి తీసుకొచ్చారు. కానీ మరి మన పొలంలో ఎందుకు విత్తనాలు మొలకెత్తలేదు అంటే మరి నీ యొక్క పొలమును చదును చేయడంలో నీ యొక్క ప్రయత్న లోపం. శాస్త్రాలను నువ్వు తెలుసుకుంటున్నావు, తెలుసుకున్న దానిని ఆచరించడంలో దేహ సంబంధమైనటువంటి స్వార్థంతో కూడినటువంటి ఏవైతే ఆలోచనలు, నువ్వు చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి దుష్టత్వము, ఇవన్నీ ఏమవుతాయి అంటే నువ్వు చెప్పిన మాటను అవతలి వాళ్ళు పాటించడంలో వెనకబడుతున్నారు. అంటే నీకు శుద్ధత ఉంటే నీ యొక్క శిష్యులు కూడా ఏమవుతారు, దిద్దబడతారు. అందుకే మనం ఏం చేయాలి, సద్గురు స్వరూపాలు. అందుకే మనం ఎప్పుడు రోజు ఎవరి పేర్లు చెప్పుకుంటాం, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, తర్వాత మనం వివేకానందుడు, పరమాచార్యులు, ప్రకాశానందగిరి స్వాముల వారు, ఇలా అనేక మంది పేర్లు చెప్తాం. ఇప్పుడు ప్రకాశానందగిరి స్వాముల వారు 12 సంవత్సరాల పాటు ఒక గ్లాసు పాలు, అరటిపండు, ఒక కొబ్బరి చిప్ప తిని 12 సంవత్సరాల పాటు మౌనంగా ఉండి తపోదీక్ష చేసిన తర్వాత మరి తనకు కాశీలో దొరికినటువంటి భగవద్గీత, ఆ భాష కూడా గ్రాంధికమో లేకపోతే ద్రావిడ భాష అనుకుంటండి, ఆ భాషలో ఉన్నటువంటి ఆ గ్రంథం నుంచి భగవద్గీతలో చెప్పబడిన ప్రతి శ్లోకాన్ని, దానికి సంబంధించిన వివరణ మనందరికీ అర్థమయ్యేలాగా వివరణ చేశారు. ఊరికే చేశారా, 12 సంవత్సరాల పాటు ఘోరమైన కఠినమైన తపస్సు చేసిన The person you are speaking with has put your call on hold. భగవంతుడి యొక్క శక్తిని ఆయన పొందిన తదనంతరమే ఆ గ్రంథం యొక్క రచన చేయడం జరిగింది, కానీ వేరొక విధంగా ఆ గ్రంథ రచన జరగలేదండి. అంటే మరి వాళ్ళందరూ ఏం చేశారు, ఆచరణ ద్వారా శుద్ధతను పొంది
ఆ శుద్ధత ద్వారా అందించిన గ్రంథం కాబట్టి ఇవాళ మనం ఆ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కావలసినటువంటి శక్తి మనకు అందుతుంది. అందుకే ఒక గ్రంథాన్ని చదివేటప్పుడు ఆ గ్రంథకర్తతో మాట్లాడాలండి. ఎవరైతే ఆ గ్రంథాన్ని రాశారో, స్వామి మీకు నమస్కరిస్తున్నానని చెప్పేసి ఆ స్వామికి నమస్కారం చేసి, ఆ స్వామితో మీరేం చేయాలి, ఒక మంచి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దేవుడికి పూజ చేసినా, లేకపోతే దేవుడికి పూజ చేస్తే కూడా ఏదో ఒక ఫోటోకి పూజ చేస్తున్నానని కాకుండా, మీరొక రాముడికి పూజ చేస్తున్నారనుకోండి, ఆ రాముడి యొక్క రూపాన్ని మీరు మనస్సు యందు ప్రతిష్ఠ చేసుకొని, ఆ రాముడు మీతో మాట్లాడుతున్నట్టుగా ఆయనతో చక్కటి అనుబంధాన్ని కలిగి మనం పూజ చేసుకున్నప్పుడు సంతోషమండి. పరమ సంతోషం. ఇప్పుడు మనం నేనొక వంట చేస్తున్నాననుకోండి. నా కొడుక్కి ఇష్టమైన వంట చేస్తున్నాను. నా కొడుకు ఈ వంట తిని చాలా సంతోషపడాలి అని చెప్పేసి నేను 1కి 10 సార్లు ఆ సంకల్పం చేసుకొని నేను ఆ పదార్థం చేస్తాను. అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పదార్థం రుచిగా ఉంటుంది. అదే విధంగా భగవంతుడికి ఏ రూపంలో మనం ఉన్నటువంటి ఆ స్వరూపానికి పూజ చేస్తామో, ఆ పూజ చేసేటప్పుడు ఆ స్వరూపం పట్ల నీకున్నటువంటి మమత్వము, ఏదైతే ప్రేమ, ఆ భక్తి ఉంటుందో, ఆ భక్తి చేత నువ్వు చేసేటటువంటి పూజలో చిన్న చిన్న లోపాలను కూడా భగవంతుడు పట్టించుకోడనమాట. పరమ సంతోషంతో ఆ భగవంతుడికి పూజ చేస్తాం. అలా కాకుండా కొంతమంది అంటారు, అయ్యో మేము ఊరెళ్ళేటప్పుడండి దీపము కొండెక్కేంత వరకు కొంచెమే నూనె పోసేసి ఆ దీపం వెలిగిస్తామండి. మేము వెళ్ళే వరకు కొండెక్కుతుంది. ఎందుకు అలా అంటే, ఏమో ఏదైనా మేము ఇంట్లో లేనప్పుడు ఏదైనా ఒక బల్లి లాంటిది వచ్చేసి మరి ఆ దీపం పక్కన పడుతుందేమో, ఆ దీపం ప్రమాదం అయిపోయి ఏదైనా జరగకూడదు జరుగుతుందేమోనన్న భయంతో మేము దీపం కొండెక్కేలాగా మేము ప్రయత్నం చేస్తామండి అంట. అంటే ఇప్పుడు భగవంతుడు గుళ్ళో పెట్టిన దీపాన్ని భగవంతుడు కాపాడతాడు అనేటటువంటి ధైర్యం కూడా నీకు లేదంటే నువ్వెవరికి దీపం పెట్టావు? నువ్వు పెట్టినటువంటి దీపము అంటే భగవంతుడు నువ్వు గుళ్ళో పెట్టిన దీపాన్ని పరమాత్మ రక్షిస్తాడు అనే ధైర్యం లేకపోతే, నీకు దేహ సంబంధమైన కుటుంబంలో ఉన్న కష్టాలను తొలగించటంలో ఆ భగవంతుడికి ఏదండి శక్తి? భగవంతుడికి నిజంగా శక్తి ఉందని మనం నమ్మితే కదండి మన ఇంటిని రక్షించేది. అక్కడ ఆయన ముందు పెట్టిన దీపాన్నే ఆయన కాపాడుకోలేడంటే, నీ ఇంట్లో జరిగే ప్రమాదాన్ని ఆయన ఎలా కాపాడతాడు? యద్భావం తద్భవతి. ఆహా! ఈమె నా దీపాన్నే నేను కాపాడలేనని చెప్పేసి నా యొక్క శక్తిని ఇలా గుర్తించింది. ఇప్పుడు ఇంట్లో ఏదో ప్రమాదం జరుగుతుంటే స్వామి అలా చూస్తుంటాడు. ఈ తల్లికి నా మీద నమ్మకం లేదు అని చెప్పి. అంతే కదా! అదే విధంగా గ్రంథాన్ని ఎవరైతే రచన చేసి ఉన్నారో, ఆ రచన చేసి ఉన్నటువంటి ఆ గురు స్వరూపంతో మనం మాట్లాడుతుండాలి. అది భాగవతం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, రామాయణ మహాభారతాలు కానివ్వండి. వాళ్ళ యొక్క భావనలను మనం ఏం చేయాలి అంటే అందిపుచ్చుకోవాలి. మీరు ఇది ఎలా రాశారండి? దీని అర్థం నాకు అర్థం కావట్లేదు. మీరే చెప్పాలి. అర్థం కాని విధంగా రాశారా? మీకే అర్థం కాలేదా అని మీకు కొంత చనువు ఉండాలి. అంతేగాని ఏ చనువు లేకుండా ఏదో ఇక్కడ రాశారు నాకు అర్థం కావట్లేదు అంటే కుదరదు. అంటే మనకు వాళ్ళతో ఒక రకమైన మంచి అవినాభావ సంబంధం ఉన్నప్పుడు ఆ గ్రంథాన్ని రాసేటప్పుడు ఆ గురు స్వరూపం ఏ విధమైన ఆలోచనతో గ్రంథం రాశారో ఆ విషయంకి సంబంధించినటువంటి పూర్ణమైనటువంటి ఆలోచన నీ యందు స్ఫురణకొస్తుంది. మనం చేసే తప్పు ఇదేనండి. ఏదో చదవాలంటే చదివాము, ఇవాళ 4 శ్లోకాలు చదివామండి, 4 శ్లోకాల అర్థాలు చదివామండి అంటారు కానీ ఎందుకు అందులో ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం? భగవంతుడు ఎలా ఉండమంటున్నాడు మనల్ని? ఏ విధంగా జీవిస్తే మనకు శ్రేయస్సు కలుగుతుందని చెప్పేసి అక్కడ ఆ గ్రంథకర్త ఏమని రాశారు? వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనను మనం ఇప్పుడు ఏం చేయాలి? పట్టుకోవాలంటే ఆయన విశ్వమంతటా భగవంతుడున్నాడనే సత్యం నువ్వు నమ్మితే ఒక్కొక్క స్వరూపంగా ఒక్కొక్కరు ఉంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో భర్త చేస్తాడు, భార్య చేస్తుంది, పిల్లల పని చేస్తారు, పెద్దవాళ్ళకు సంబంధించిన విషయాలు చేస్తారు. ఇప్పుడు అన్ని విషయాలకు అందరూ ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు ఒక్కొక్క గ్రంథాన్ని చదువుతున్నప్పుడు భగవంతుడు ఒక గ్రంథాన్ని రాయటంలో ఒకరి రూపంలో రాస్తున్నాడు. అన్ని రూపాలలో ఈశ్వరుడే కదండి ఉన్నది. అంతటా భగవంతుడే ఉన్నారన్నప్పుడు ఆ గ్రంథాన్ని రాసినటువంటి స్వరూపం కూడా మనం అనుభూతిలోకి తీసుకొస్తే గనక నువ్వేం చేస్తావు? ఆ గ్రంథకర్తగా ఉండి పరమాత్మ రాసినటువంటి విషయం నీకు అర్థమయ్యేలాగా
నీ లోపటున్న భగవంతుడు గ్రంథాన్ని రాసినటువంటి ఆ గురు స్వరూపం ఒక్కటే కాబట్టి నీకు ఆ విషయం ఏమవుతుందంటే పూర్ణంగా అర్థమవుతుంది. ఇప్పుడు లలితా సహస్రనామాలు చదువుతున్నామండి. మొన్న చదువుతుంటే ఏమవుతుంది, ఆ లలితా సహస్రనామాలు చదివితే ఏంటో ప్రయోజనం అంటే, ప్రయోజనం గురించి మాట్లాడితే మనం ఏం చేస్తామంటే ముందు 8 అక్షరాలు చదువుతుంటే తర్వాత 8 అక్షరాలు నీ కళ్ళు ఆల్రెడీ చదివేసి ఉండాలి. 8 అక్షరాలు నీ నోటితో చదువుతున్నావు, కళ్ళు పనిచేస్తున్నాయి, నీ నోరు పనిచేస్తుంది, జాగ్రత్తగా చదువుతున్నావు. ఈ 8 నుంచి ఇంకో పాదంలోకి వెళ్ళటానికి వెళ్లేలోపు నీ కళ్ళు మిగిలిన 8 అక్షరాలు ఒక పాదాన్ని చదివేయాలి. అలా చదవటం వల్ల ఏమవుతుంది, అందుకే లలితా సహస్రనామాలు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారండి. ఇక్కడ మనం చదువుతున్న దాన్ని చదువుతుంటాం, ఒక పని జరుగుతుంది, రెండో పనిని ఏం చేస్తున్నాం, పూర్తి చేస్తున్నాం. అప్పుడు ఒక చిన్న పొరపాటు కూడా లేకుండా చదవగలుగుతాం. ఇలా ఎందుకు చదివిస్తారు, లలితా సహస్రనామాలు అర్థం తెలియకపోయినా చదవండి చదవండి అని ఎందుకంటారంటే, మన నిత్య జీవితంలో కూడా ఇప్పుడు ఒక పని చేస్తుంటే రెండో పని ఆల్రెడీ మన కోసం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొదటి పని చేయడంలో సమర్థత ఉండాలి, రెండో పని చేయడంలో కూడా నీ మనసు సమాలోచన చేయగలిగిన శక్తి నీకు రావాలి. ఇదేదీ లేకుండా ఇప్పుడు పనిని ఇప్పుడు చేస్తాను, తర్వాతకి వచ్చిన పనిని తర్వాత చూద్దామంటే కుదరదు. ఇప్పుడు ఒక పని చేస్తుంటేనే రెండో పని కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉంటుంది. ఆ పనికి సంబంధించిన విచారణ కూడా నీ మనసులో జరగాలి. అంటే తర్వాత ఒక పనిని చేయడంలో లోపాలు లేకుండా చేయడానికి ఒక పని చేస్తున్నప్పుడే రెండో పనిలో ఉన్న లోపాలను సవరించుకునే ప్రయత్నం నీలో కలగడానికి అమ్మవారి యొక్క నామాలు చదవడంలో ముందు జాగ్రత్త నేర్పించింది. ఆ ముందు జాగ్రత్తే మనని ఏం చేస్తుంది, దేహ సంబంధమైన విషయాలలో కూడా మనం తర్వాత జరగబోయే సన్నివేశాన్ని ముందే పట్టుకోగలిగిన శక్తి మనకు వస్తుంది. అందుకే లలితా సహస్రనామాలు ఖచ్చితంగా చదవాలి అంటారు. అలా చదువుతూ ఉన్నప్పుడు మనకేమవుతుంది, ఆ దేహ సంబంధమైనటువంటి విషయాల యందు పటుత్వం పెరుగుతుందన్నమాట. అంటే ఒక పని చేస్తున్నప్పుడే మనం తర్వాత జరగబోయేటటువంటి పనికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన ఏవైతే లోటుపాట్లు ఉంటాయో వాటన్నింటినీ సవరించుకోగలిగిన స్థితి మనకు కలుగుతుంది. ఇదంతా మనకు రావాలి. ఇదంతా వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే మనం ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు, మీకు ఒక విషయం తెలిస్తే దాన్ని ఆచరించాలి, ఆచరించి దానివల్ల గొప్పదైన ప్రయోజనం పొందుతున్నప్పుడు నీవు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక సుగంధాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టారండి. ఇప్పుడు ఆ సుగంధం మా ఇంట్లో ఉందని మీరు చెప్పక్కర్లా. దాని యొక్క పరిమళం ఏమవుతుంది అంటే చుట్టూ ఉన్నటువంటి ఇండ్లకు ప్రసరిస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతారు, అబ్బా ఈ పరిమళం భలే ఉందండి, ఎవరింట్లో ఉంది అని అందరూ అడుగుతారు. అయ్యో మా ఇంట్లో లేదంటే ఇప్పుడు మన ఇంటికి వచ్చారు, ఏంటండి ధూపం, మీ ఇంట్లో పెట్టినటువంటి సుగంధం చాలా గుమగుమ వాసన వస్తుంది అంటే, అవునండి తిరుపతి నుంచి ఈ ఏమంటారంటే ఫ్లవర్స్ తో అగరబత్తులు తయారు చేస్తారండి, పుష్పాలకు సంబంధించినటువంటి అగరబత్తులు తయారు చేసి తిరుమలలో అమ్ముతారనమాట. ఆ అగరబత్తుల సుగంధం ఎంత ఉంటుంది అంటే చుట్టూ ఉన్న 5-6 ఇండ్లకు కూడా ఆ వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, అందరిళ్లలో అగరబత్తులు వెలిగించుకున్నారు, కానీ ఆ ఇంట్లో ఎవరింట్లో అయితే ఆ పుష్పాలకు సంబంధించి తయారు చేయబడిన ఆ సౌగంధం ఏదైతే ఉందో అది చుట్టూ ఉన్న నలుమూలలో, మా ఇండ్లలో ఉన్నది మా ఇంట్లోకే వస్తుంది. మరి చుట్టూ ఉన్న ఇండ్లలోకి ఎలా వస్తుందంటే దాన్ని ఎవరైనా దాచిపెట్టగలరా, దాచిపెట్టలేరు. అంటే ఇక్కడ భగవంతుడు అదే అంట, మీరు చేసేటటువంటి పనులలో ఉన్న స్వచ్ఛత ఏమవుతుంది, చుట్టూ ఎవరైనా అజ్ఞానం చేత వాళ్ళు చెయ్యలేనటువంటి కర్మలను మీరు ఇలా చెయ్యండి అని చెప్పకండి. మీ యొక్క శుద్ధతను చూసి వాళ్ళు మీ నుంచి నేర్చుకుంటారు అనేటటువంటి మాట చెప్తున్నారు. అంటే ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీరు ఒక పని చేయడం వల్ల వాళ్ళు అడుగుతారు, ఈ పదార్థం తినకూడదని చెప్పారు, మీరు తినట్లేదు, మీకంటే మేమే గొప్పగా ఉన్నాంగా, మేమే 10 మందికి దానం చేయడంలో గొప్పగా ఉన్నాం, ఏం నువ్వు దానం, నువ్వు ఎప్పుడు హాస్పిటల్కి పోతూనే ఉంటావు, మాంసం తినకపోతే హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు, మరి మేము మాంసం తింటా మేము హాస్పిటల్కి మేము ఎక్కువ సార్లు పోతున్నావా, మీరు ఎక్కువ సార్లు వెళ్తున్నారా? మరి ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? ఎవరి దగ్గర ఉండదు. నువ్వు తినకుండా ఉండడంలో ఎన్ని నియమాలు ఉన్నాయి, అన్ని నియమాలను పాటించి నువ్వెవరికి చెప్పొద్దు. నువ్వు చెప్పకుండా ఉంటే నీ లోపట అంటే ఖచ్చితంగా మంచి ఉంటుంది. భగవంతుడు ఏమంటారు, శాస్త్రమునందు చెప్పబడిన ఏ సత్యాలను ఎవరైతే నిరంతరం ఆచరిస్తుంటారో
మొదట్లో అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా మీ నుంచి ఎంతో కొంత పనులు నేర్చుకుంటారు. కాబట్టి మీరందరూ ఏం చేస్తారు? ఎవరికీ చెప్పకండి. చెప్పి మీరందరూ కూడా ఏం చేస్తారు? ప్రమాదంలో పడకండి అని పరమాత్మ మనందరికీ చెప్తున్నారనమాట. మీరు ప్రమాదంలో పడబోతున్న సత్యాలేంటి అంటే భగవంతుడు చూడండి ముందు జాగ్రత్త నేర్పిస్తున్నారు. ముందు జాగ్రత్త మనందరికీ కూడా కృష్ణ పరమాత్మ నేర్పిస్తున్నారు. ముందు జాగ్రత్త లేకపోతే ఏమవుతుంది? ప్రమాదం కొని తెచ్చుకుంటాం. భగవంతుడు కర్మ చేయడంలో ఉన్నటువంటి మెలకువలు చెప్తున్నారు. ఒక పని వల్ల జరగబోయేటటువంటి ప్రమాదాన్ని ముందే ఊహించి జాగ్రత్తలు చెప్తున్నారు. మరి ఎలా ఒక కర్మను చేస్తే అది నిన్ను బంధంలో పడకుండా చేస్తుందో చెప్తున్నారు. మరి నువ్వు చేసినటువంటి కర్మలలో నువ్వు సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి పరిస్థితులు నీకు నేర్పిస్తున్నారు. నీ పాపములు పోగొట్టగలిగినటువంటి కర్మని చెప్పారు. ఎన్ని విషయాలు చెప్పారండి. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పబడినటువంటి ఈ 3వ అధ్యాయం కర్మయోగంలో ఎన్ని సత్యాలను మనకు చెప్పారు కృష్ణ పరమాత్మ. ఎన్నెన్నో రకాలైనటువంటి విషయాలు నేర్పిస్తున్నారు. ఇన్ని విషయాలు నేర్పించి ఏమంటున్నారు? మీకు తెలిసిన విషయాలన్నీ మీరు ఆచరిస్తూ ఉండండి. ఆచరిస్తున్నప్పుడు మాత్రమే నేను మీకు దొరుకుతాను కానీ ఆచరణ లేనప్పుడు నేను మీకు దొరకను అని పరమాత్మ చెప్తూ ఉన్నారు. నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమును నువ్వు పొందాలి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? జాగరూకతతో ఉండాలి. నీ యొక్క జాగ్రత్తే నిన్ను రక్షిస్తుంది అని చెప్తూ ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నారు. ఇన్ని విషయాలు చెప్పి కృష్ణ పరమాత్మ అంటున్నారండి, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అన్నారు. చూడండి మనమందరము కూడా అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటాం. ఏమేమిటి ఉన్నాయి అసలు మన దేహంలో అంటే పంచభూతాలతో కూడిన దేహం అండి. అందులో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంకా పంచ తన్మాత్రకలు శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అంటారు. కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాదము, ఉపస్థ, పాయువు అంటే మలమూత్ర విసర్జన చేసేవి. వాక్కు తర్వాత పాదములు, చేతులు ఇవి కర్మ చేసేవి, పనులు చేసేవి. ఇప్పుడు నేను మాట్లాడితేనే కదా కర్మ జరుగుతుంది. నేను ఏదైనా ఒక వస్తువును పట్టుకున్నప్పుడు చేతులతో కర్మ జరుగుతుంది. నేను నడుస్తున్నప్పుడు కర్మ జరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థంగా ఉన్న పదార్థాలు బయటికి వెళ్తున్నాయంటే మలమూత్ర విసర్జన. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానాన్ని తెలుసుకోవడంలో నాకు బయట ఉన్న విషయాలు చూడడంలో అంటే ఇప్పుడు మనం చూడండి ఈ శబ్ద స్పర్శ రూప రస రసము ఇవి ఉన్నాయండి. మరి ఇప్పుడు ఇవి ఏమవుతున్నాయి? మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలండి. ఈ జ్ఞానేంద్రియాలే పంచభూతములుగా ఉన్నాయి. అవునా కదా? ఎలా ఉన్నాయి? ఇప్పుడు కళ్ళ ద్వారా రూపములు చూస్తున్నారు. కళ్ళున్నాయి కదా, రూపములను చూస్తూ ఉన్నాం. చెవుల ద్వారా విషయాలను వింటున్నాం. ముక్కు ద్వారా వాసన అంటే వాయువుకు సంబంధించింది వాసన చూస్తూ ఉన్నాం. నాలుక ద్వారా రసములను ఆస్వాదిస్తున్నాం. చర్మము ద్వారా స్పర్శకు సంబంధించినటువంటి విషయాలను అనుభూతి పొందుతూ ఉన్నాము. మరి ఇవి జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలతో పాటుగా మనం ఏం చేస్తున్నాం? ఇంకా 4 ఉన్నాయి. ఏమున్నాయి అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. వీటిని అంతరేంద్రియాలు అంటారండి. మరి ఈ 24 విషయాలను గురించి మనం ఏమంటాం? ప్రకృతి అంటారు. మరి ఈ ప్రకృతే అన్ని కర్మలు చేస్తుందండి. ఇప్పుడు నేనేం తినాలి, ఎలా ఉండాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏ విధమైన జీవనం గడపాలి, ఇవన్నీ ఎవరు నిర్ణయిస్తున్నారు అంటే ప్రకృతి నిర్ణయిస్తుంది. ప్రకృతి పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మల వల్ల ఈ శరీరానికి ఆరోగ్యం ఉంటుందా, అనారోగ్యం ఉంటుందా అంటే మనం చేసిన కర్మలలో దోషాలు తక్కువ ఉంటే ఈ శరీరానికి అనారోగ్యాలు తక్కువ ఉంటాయి. పూర్వజన్మల్లో మనం చేసిన పాపపు కర్మలు ఎక్కువగా ఉంటే కొంతమంది చూడండి పాపం ఎక్కువ రోజులు మంచం మీద ఉంటారు. బయటి వ్యవహారాలు చాలా తక్కువగా ఉంటాయి. చాలా తక్కువగా ఉంటున్నాయంటే ఎందుకు ఉంటున్నాయి మనకి ఇక్కడ అంటే మనం చేసిన కర్మలు మనకేం చేస్తున్నాయి? ఈ జన్మలో ఈ శరీరంతో మనం ఆరోగ్యంగా ఉండడమా, అనారోగ్యంగా ఉండడమా, సంపదలు ఉండటమా, సంపదలు లేకపోవడమా? మరి ఏదైనా కొంతమంది చూడండి ఎంత తిన్నా డైజెస్ట్ చేసుకోగలుగుతారు.
కొంతమంది కొంచెం తిన్నా అరిగించుకోలేరండి. ఇవన్నీ మనం చేసినటువంటి కర్మ ఫలితాలే. ఇన్ని రకాల విషయాలు మనం పూర్వజన్మలలో చేసిన కర్మలను బట్టి భగవంతుడు మనకిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి పాపము ఇప్పుడు అమలులోకి వచ్చిందనుకోండి, ఈరోజు నాకు ప్రమాదం జరుగుతుంది. నేను చేసినటువంటి పుణ్యం అమల్లోకి వచ్చిందనుకోండి, ఈరోజు నాకు అనుకోకుండా సంతోషం కలుగుతుంది. ఏదో నాకు సంతోషకరమైన విషయం అంటే నాకు ఇష్టమైన పదార్థమో, నాకు ఇష్టమైనటువంటి వాళ్లకు మరి జాబ్ రావడమో, ఇలా ఏదో ఒక సందర్భం. అక్కడ భగవంతుడు నిర్ణయించిన దాన్ని బట్టి నేను సంతోషపడతాను. ఖచ్చితంగా నేనైతే సంతోషపడతాను. పుణ్యం ఉంది అంటే సంతోషపడతామండి. పాపం ఉంది అంటే దుఃఖాన్ని పొందుతాం. కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నాడు. ఏమంటున్నారంటే, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాని సర్వశః అంటున్నారు. ప్రకృతే త్రిగుణాల మాయ చేత కర్మలు చేయిస్తూ ఉంది. ఇప్పుడు నేనిప్పుడు సంతోషంలో ఉన్నాను. ఎందుకు సంతోషం? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం అమల్లోకి వచ్చింది. నాకు ఇష్టమైనటువంటిది ఏదో ఒకటి జరిగింది. నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఈ సంతోషంలో నేను ఎలా ఉంటాను? ఇప్పుడు ఇదండి భగవంతుడు చెప్తున్నాడు. నీకు సంతోషం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నీ మీద ఉండే 3 గుణాలే నిన్ను నడిపిస్తున్నాయి అంటున్నారు. ఎంత గొప్పగా విచారణ చేయిస్తున్నారండి కృష్ణ పరమాత్మ. ఇప్పటి వరకు ఏమన్నారు? మీరందరూ సత్కర్మలు చేయండి, కర్మలు చేయడంలో జాగ్రత్తగా ఉండండి, వేరొకరికి మీరు ఇది చెయ్యండి, అది చెయ్యండి అని సలహాలు ఇవ్వకండి. మీ పనిని మీరు చేసుకుంటూ పోండి, శాస్త్రం చెప్పినట్టుగా చేసుకుంటూ పోండి అన్నారు. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు సుఖ దుఃఖములను అనుభవించటంలో ప్రతి వ్యక్తి ప్రతి క్షణం సుఖము దుఃఖము అనుభవిస్తారు. ఇది సత్యం అండి. ఖచ్చితంగా మన జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. మనిషిగా పుట్టిన వాడికైతే సుఖము దుఃఖము ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనుషులు అన్న వాళ్ళు సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. పశువులు అయితే ఎక్కువగా దుఃఖాలనే అనుభవిస్తారు. దేవతలు అయితే ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక 10% మాత్రమే దుఃఖం ఉంటుంది. మరి మనకి 90% దుఃఖం ఉంటే 10% ఆనందం ఉంటుందండి. అల్పమైన సుఖం కోసం అని చెప్పేసి ఆ పర్వతమంత దుఃఖాన్ని నెత్తి మీద పెట్టుకునేటటువంటి స్వభావం మనందరిది. అంటే మనిషిని అలా తయారు చేశాడు పరమాత్మ. ఇంత కష్టం ఉంటేనైనా సచ్చిదానందుణ్ణి పొందుదామనే కోరిక కలుగుతుందేమోనని తిన్న ఒక్క ముద్ద అన్నానికి ఎన్ని పాత్రలు కడుక్కోవాలండి? ఎన్ని పనులు చెయ్యాలి? 1,00,00,000 విద్యలు కూటి కొరకే అంటారు. మరి ఇన్ని పనులు ఎందుకు అంటే ఆహారం కోసం. ఆ తినే ఆహారాన్నైనా సంతృప్తిగా ఇంత తినగలుగుతామా అంటే కొంత తినగానే సరిపోతుంది. మరి ఏం విచిత్రం? ఎందుకు ఈ జీవితం ఏంది? ఇన్ని కష్టాలు పడి తినేది ఇంత ముద్ద కోసం. ఏంటి బాధ అంటే అసలు నువ్వు ఈ దేహం కాదు, దేహంలో ఉన్నటువంటి సత్యస్వరూపమైన సచ్చిదానందమే అని తెలుసుకునే విధంగా నీ మనస్సును మరల్చే ప్రయత్నంగా ఈశ్వరుడు మనందరికీ అప్పచెప్పిన పని. రోజుకు 2 సార్లు 3 సార్లు స్నానమని, స్నానం చేస్తే ఆ బట్టలు మళ్ళీ వాటిని ఉతుక్కోవడమని, మరి తిన్న ఒక్క ముద్దకి ఎన్ని పాత్రలు కడుక్కోవాలి, ఎంత వంట చేయడానికి ఎంత కష్టపడాలి, ఎన్ని విషయాలుంటాయి. మరి ఈ సామాన్లన్నీ కొనుక్కోవడానికి, బట్టలు, ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువు కొనుక్కోవడానికి బయటికెళ్ళి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఎన్ని నియమాలున్నాయి, ఎంత కష్టం ఉంది. అనుభవించే సుఖం అల్పము, మనం కష్టపడేది మాత్రం చాలా అధికంగా ఉంది. ఇప్పుడు భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, మీరందరూ కష్టము సుఖము పొందుతారు. మరి ఆ కష్టము సుఖం అనేది మీరు ఆల్రెడీ నిర్ణయించబడింది. మయైవైతే నిహతాః పూర్వమేవ అంటున్నారు. అంటే ఇక్కడ నేను ఆల్రెడీ డిజైన్ చేశాను. మనకి ఉగాది పండుగ రోజు జ్యోతిష్యంలో కూడా చెప్పారు, మీకు ఇంత అవమానం ఉంటుందండి, ఇంత రాజపూజ్యం ఉంటుందని ఆల్రెడీ ఈ దేహానికి సంబంధించి ఉన్నటువంటి జాతకంలో ఉన్న విషయాలు కూడా చెప్తారు. మనం అప్పుడప్పుడు ఎవరి దగ్గరైనా చిలక జ్యోతిష్యం ఇలా చెప్పించుకున్నా మీకు ఇంత సంతోషం ఉంది, ఇంత దుఃఖం ఉంది అనే విషయాలు కూడా వాళ్ళు చెప్తారన్నమాట. అంటే ఆల్రెడీ మన చరిత్ర ఉంది. భవిష్యత్తులో మీరు 4 చక్రాల బండి కొనుక్కుంటారని, ఇలా రకరకాల విషయాలు, మీరు ఒక ఇల్లు కట్టుకుంటారని ఆ భవిష్యత్తు చెప్తారు కదండి కొంతమంది. మరి ఇదంతా వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? చాలా మంది చెప్తే మనకి నిజమైన సంఘటనలు కూడా ఉంటాయి. ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు కూడా చెప్తారు. మీకు ఇది జరిగింది అంటే అవునండి అవునండి అని భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా చెప్పండి అంటాం. అంటే గతంలో గనక వాళ్ళు చెప్పిన విషయాలు మనకు టాలీ అయ్యాయంటే భవిష్యత్తు కూడా చెప్పమని అడుగుతాం. మరి ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఆల్రెడీ నేను డిజైన్ చేశానని కృష్ణ పరమాత్మ చెప్పాడు. మరి చెప్పినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరమాత్మ చెప్తున్నాడు మనందరికీ. ఏమంటున్నాడు?
మీ మీద 3 గుణాల యొక్క మాయ ఉంది. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః. త్రిగుణాలకు సంబంధించినటువంటి మాయ మీ మీద ప్రసరిస్తూ ఉంది. ఇప్పుడు అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. భగవంతుడి జ్ఞానం తెలియనటువంటి వ్యక్తి ఏమంటాడంటే, భగవంతుడి జ్ఞానము తెలియని వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే జీవన్ముక్తులు ఉంటారో, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళు తప్ప. ఇలాంటి వాళ్ళు కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత వాళ్లే ఉంటారు. వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ అజ్ఞానులేనండి. అహంకారం యొక్క స్థాయి వాళ్ళ యొక్క అహంకారం యొక్క స్థాయి తేడాలు ఉంటాయండి. వాళ్ళ యొక్క స్థాయిలలో తేడాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మరి వాళ్ళకున్నటువంటి అహంకారం ఒక్కొక్కరి స్థాయిలో ఒక్కొక్క పరిధిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి, ఆ ఒక్కొక్క విధంగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుందంటే, వాళ్ళ చేత పాపపు కర్మలు పుణ్యకర్మలు చేయిస్తుందండి. పాపకర్మలు పుణ్యకర్మలు చేయిస్తుంది. అంటే వాళ్ళకున్న అహంకారాన్ని ఏ స్థాయిలో వాళ్ళు వినియోగించుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను చేస్తున్నాను, ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా నేను చేస్తున్నాను అని చెప్పేసి మీరందరూ కూడా భావన చేస్తూ ఉన్నారు. మరి మీరు చేస్తున్నారన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మన మీద ఉన్నటువంటి ఏదైతే త్రిగుణాల మాయ ఉందో, ఆ త్రిగుణాల మాయ నీకు సంతోషం కలిగినప్పుడు రజోగుణం ఉందంటే, అవతలి వాళ్ళ మీద మనం ఏం చేస్తామంటే, అవతలి వాళ్ళకి మనకున్నటువంటి గొప్పతనాన్ని అవతలి వాళ్ళకు చెప్పి వాళ్ళు కూడా మన సంతోషాన్ని పంచుకునేలాగా చెయ్యాలి అని చెప్పేసి చెప్తారన్నమాట. అంటే నీ యొక్క సంతోషం వేరొకరికి కూడా సంతోషం కావాలి అనుకుంటారు. అవతలి వాడి యొక్క పరిస్థితి ఏం పట్టించుకోకుండా ఉంటారండి. ఇది రజోగుణ సంబంధమైనటువంటి విషయం. మరి సత్వగుణం అయితే, సత్వగుణంలో ఉన్న వాళ్ళైతే తనకున్నటువంటి ఆనందాన్ని ఇంకో నలుగురికి పంచేలా. ఇప్పుడు తనకింట్లో ఏదో వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఆ ఉద్యోగం వస్తే ఎంతో కొంతమంది బీదలకు కొంత ఎంతో కొంత మన వంతుగా కొంత సహాయం చేద్దామని చెప్పేసి తమ యొక్క ఆనందాన్ని వేరు అంటే ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళకి సంతోషం పంచే విధంగా వెళ్ళిపోతుంది. రజోగుణం అయితేనేమో తన సంతోషంతో తన బంధువులకి తాను ఏం చేసుకుంటాడు? పండగలు చేసుకుంటాడు, ఫంక్షన్లు చేసుకుంటాడు. మరి నేను నవ్వితే అవతలి వాడు కూడా నవ్వాలనుకుంటాడు. తమో గుణంలో ఉన్నాడైతే వాడు మాత్రమే సంతోషంగా ఉండాలనుకుంటారు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో సుఖము దుఃఖము వచ్చినప్పుడు 3 గుణాలు ప్రవర్తిస్తుంటాయి. ఆ 3 గుణాలలో నీ మీద ఏ గుణము ఎక్కువగా ప్రభావితం చూపుతుంది? సత్వగుణంతో ఉండి నువ్వు పరులకు ఉపకారం చేస్తున్నావా? రజోగుణంలో ఉండి నేను మాత్రమే సంతోషంగా ఉండాలని నాకు నచ్చిన వాళ్ళతోనే నేను సంతోషంగా ఉంటున్నానా? ఆ సంతోషంలో నేను ఎవరినైనా బాధ పెడుతున్నానా? బాధ పెడుతున్నానంటే నా లోపల ఏదో లోపం ఉంది. నేను సంతోషంగా ఉండి వేరొకరిని సంతోష పెడుతున్నాను అనుకోండి, అలా సంతోష పెడుతున్నప్పుడు ఏమవుతుంది? వేరొకరిని సంతోష పెడుతూ ఉన్నప్పుడు అది ప్రమాదంలో పడుతుంది. నా యొక్క సంతోషము వేరొకరికి ఏం కావాలి? దుఃఖం కలగకుండా చూసుకోవాలి. ఇది రజోగుణంలో మనం ఏం చేస్తుంటామంటే తొందరపాటు చేత నా సంతోషము అందరికీ సంతోషం కావాలంటే అది ఎలా కుదురుతుందండి? మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మీ అబ్బాయికి ఉద్యోగం వస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. నీ సంతోషాన్ని పక్కవాడు కూడా చెప్పుకోవాలంటే అది కుదురుతుందా? నువ్వు ఒక పూట పిలిచి భోజనం పెట్టి మా పిల్లోడికి ఇక్కడ జాబ్ వచ్చిందండి అంటే, ఇప్పుడు వాడు నీ ఇంటికి భోజనానికి వస్తాడు కానీ నువ్వు చెప్పేటటువంటి వ్యవహారంలో వాడు కూడా సంతోషపడతాడన్న గ్యారంటీ లేదు. అదే నువ్వు ఈ గుణాన్ని కనుక విడిచిపెట్టి సత్వగుణంలోకి వస్తే, మీ అబ్బాయికి జాబ్ వస్తే
ఇప్పుడు ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే అభాగ్యులు ఉన్నారో వాళ్ళకు నువ్వు కొంత దానం చేశారనుకోండి, అదేమవుతుంది? నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఎవరో అభాగ్యులుగా ఉన్న వారికి కూడా సంతోషం. అంటే నీ గుణాన్ని ఏం చేయాలి? రజోగుణంలో నుంచి సత్వగుణంలోకి మార్చుకోవాలి. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఎంతసేపటికి నా సంతోషం అని చెప్పేసి ప్రవర్తిస్తున్నంత కాలం మనం భగవంతుడి యొక్క పాదాల దగ్గరికి దరి చేరలేమండి. పరమాత్మ అంటున్నారు 3 గుణాలే మిమ్మల్ని నడిపిస్తాయి. ప్రకృతి ఏం చేస్తుంది? మీరు సుఖదుఖాలు పొందడం అనేది ఆల్రెడీ డిజైన్ చేయబడింది. ఇవాళ నవ్వాలా, ఏడవాలా అన్నీ కూడా పరమాత్మ నిర్ణయించారు. పరమాత్మ నిర్ణయించిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు భగవంతుడు? ఇప్పుడు నిర్ణయించినటువంటి విషయాన్ని ఈశ్వరుడు మాయ చేస్తూ ఉన్నాడండి. ఎలా మాయ చేస్తున్నాడు? త్రిగుణాల మాయ చేత మాయ చేస్తున్నాడు. జ్ఞానము తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అహంకార విమూఢాత్మ అంటే అజ్ఞానం పోనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో ఇవన్నీ నేను చేస్తున్నానంటాడు. జ్ఞాని ఏమంటాడు? ఈ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి ఏవైతే పాపపుణ్య కర్మలు ఉన్నాయో అవే నన్ను నడిపిస్తున్నాయని చెప్పి వాటి యందు ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎవరో భోజనానికి, ఇప్పుడు మా ఇంటికి ఎవరో భోజనానికి వచ్చారు. భోజనానికి వస్తే ఇప్పుడు వాళ్ళందరికీ నేను భోజనం చేసి పెట్టాను. చేసి పెట్టి ఇప్పుడు నేనేమంటాను? జ్ఞానము లేనప్పుడు ఏమంటాం, జ్ఞానం ఉన్నప్పుడు ఏమంటాం? నేను కదా చేసి పెట్టింది అంటాం. అదే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏమంటాడు? ఈశ్వరుడు ఈ రోజున నా చేత ఇంతమందికి మంచి పని చేసేటటువంటి భాగ్యాన్ని ఈశ్వరుడు ప్రసాదించారని ఏం చేస్తున్నాడు? భగవంతుడికి కర్తృత్వాన్ని అప్పచెప్తున్నాడు. మరి ఇక్కడ తల మీద తాను వేసుకునేది ఎవరు? ఇంతమందికి నేను కాబట్టి భోజనం పెట్టాను. నీ ఇంటికి వచ్చిన బంధువులకి ఎవరు పెడతారు భోజనం? ఎవరింటికి వస్తే వాళ్లే కదండి పెట్టుకోవాల్సింది. ఆ భోజనాన్ని కూడా దైవ కార్యంగా తిప్పగలిగినటువంటి శక్తి మనకి ఎప్పుడు వస్తుంది? భగవంతుడి జ్ఞానం ఉన్నప్పుడు అందుతుంది. భగవంతుడి యొక్క జ్ఞానం లేనప్పుడు ఏమవుతుంది? నేను చేశాను అంటారు. అంటే ఈశ్వరుడి మీద నీకు నమ్మకం పెరగడం ఎట్లుండాలి అంటే ఆయన చెప్తున్నారనమాట. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాని సర్వశః నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నువ్వు చేసే ప్రతి కర్మలలో 3 గుణాల యొక్క మాయనే ప్రకృతి అంటాం. ఈ ప్రకృతే మిమ్మల్ని నడిపిస్తుంది కానీ వేరొకటి నడిపించదు. ఇవన్నీ నేను చేశాను, నేను తిన్నాను అని కాకుండా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత చేశాను అనుకుంటే మనం భగవంతుడికి దగ్గర అవుతాం. అలా కాకుండా నేను చేశాను అన్న వాడి గురించి పరమాత్మ ఏమంటున్నారు? అహంకార విమూఢాత్మ, అహంకారంతో కూడి కర్తాహమితి మన్యతే, నేను కర్తని అనుకుంటున్నాడు. ఈశ్వరుడు ఏమంటున్నారు? తత్రైవం సతి కార్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్ అకృత్వ బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతి అని 18వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్తాడు. తత్రైవం సతి కార్తారం ఆత్మానం కేవలం తు యః అంటే మనమందరం ఆత్మస్వరూపులం కదా. ఆత్మస్వరూపులుగా ఉన్నటువంటి మనము ఈ దేహ సంబంధమైన విషయాలు మనం ఏం జరపట్లేదండి, జరిపించట్లేదు. ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉంటున్నాం. ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? భార్య, భర్త, పిల్లలు, ఇంకా రకరకాల వస్తువులు, విషయాలు అన్నీ ఒక ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ ఇల్లు నేనుండడం వల్లనే ఈ ఇంట్లో ఉన్నటువంటి వీళ్ళందరూ సంతోషంగా ఉంటున్నారని ఆ ఇల్లు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళతో ఏమైనా మమత్వాన్ని పెట్టుకుంటుందా? ఏమీ పెట్టుకోదండి. ఈ ఇల్లు ఉంది, మరి ఈ ఇంట్లో ఉన్న ఏమేమైతే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన పనులు చేసుకుంటున్నారు అంతే తప్ప ఆ ఇంటికి ఏమాత్రం సంబంధం లేదు. అదే విధంగా ఈ దేహం అనేటటువంటి పంజరం మనకి కూడా ఉంది. ఈ దేహం అనేటటువంటి పంజరం మనకుంటే ఆ పంజరం ఏం చేస్తుంది? ఈ పంజరంలో ఎవరెవరు పనిచేస్తున్నారు? మనస్సు, బుద్ధి. బుద్ధి అంటే నేనేం చెప్పాను? జీవుడికి భార్య బుద్ధి. అది ఏ స్థానంలో ఉంటుంది? భర్త స్థానంలో ఉంటుంది. దాని అసిస్టెంట్లు ఎవరు అంటే శాస్త్రం ఏం చెప్పుద్దంటే మనస్సును కూడా పనివాడనే చెప్తుంది. తర్వాత మనస్సు కింద 10 మంది అసిస్టెంట్లు ఉంటారు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ బుద్ధి చెప్పినట్టుగా అంటే
ఈ శరీరం అనేటటువంటి ఇంటిలో, మన ఇంటిలో ఎవరెవరున్నారు? భార్య, భర్త, పిల్లలు. మన శరీరంలో ఎవరున్నారు? శరీరం అనేటటువంటి గృహమునందు ఎవరెవరున్నారు? మనస్సు, బుద్ధి. భార్య, భర్త అనుకోండి, లేకపోతే అసిస్టెంట్. మనం ఎప్పుడు భార్యనే చెప్తాం మనస్సుని. తర్వాత ఇంద్రియాలు, పిల్లలని చెప్పుకుంటే మనస్సు, ఇంద్రియాలు. ఇప్పుడు ఇంద్రియాలకు కూడా స్వేచ్ఛ ఉంది అనే విషయం మనందరికీ తెలుసు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితం. అంటే ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? రాగద్వేషాలకు లోనవుతున్నాయి. అంటే మన ఇంద్రియాలన్నింటికీ కూడా ఏముంది? స్వేచ్ఛ ఉందండి. మరి మన ఈ ఇంట్లో అంటే రాళ్లతో కట్టినటువంటి ఏదైతే సిమెంటు వీటితో కట్టిన మన ఇంట్లో కూడా మరి పిల్లలకు ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి, భార్యకు ఒక ఆలోచనలు ఉంటాయి, భర్తకు ఒక ఆలోచనలు ఉంటాయి కదా. మరి మన శరీరంలో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలకు కూడా ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళకు ఉందండి. ఏంటి వాళ్ళ ఇండివిడ్యువాలిటీ గురించి మాట్లాడితే, పిల్లలేమో పని చేస్తున్నాయి. పిల్లలు ఏం చేస్తూ ఉన్నాయి? కళ్ళు చూస్తున్నాయి, చెవి వింటుంది, ముక్కు వాసన చూస్తుంది, నాలుక రుచులు చూస్తుంది, చర్మం స్పర్శకు సంబంధించిన సుఖాల గురించి దానికి సంబంధించిన ప్రత్యేకమైన విభాగం ఉంది. అంటే రాగాలున్నాయి, ద్వేషాలున్నాయి. మనస్సు ఏం చేస్తుంది? సంకల్పాలు చేస్తుంది. ఈ ఇంద్రియాలతో ఏ ఏ పనులు చెయ్యాలి అని చెప్పి సంకల్పం చేసేది ఎవరు? మనస్సు. ఏది బాగుంటుంది, ఏది మంచి, ఏది చెడు అని మంచి చెడు విచారణ చేసేదేంటి? బుద్ధి. ఇన్ని ఉన్నాయండి. వీటన్నింటికి ఎవరు సుపీరియరు అంటే మనం. ఈ శరీరంలో మనం పక్కన ఉండి ఒక సాక్షిలాగా ఉండి ఈ బుద్ధి, మనసు, ఇంద్రియాలు ఈ శరీరంతో చేసే ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటుందన్నమాట. మనమేమంటాం? ఈ ఈ బుద్ధి చేత తీసుకున్న నిర్ణయం నాదే అంటాను, మనసుతో చేసిన సంకల్పం నేనే చేశానంటాను, ఈ కళ్ళతో చూసిన ఇంద్రియాలు చేసినటువంటి ఏ పనులు ఉంటాయో అవన్నీ నేనే చేశాను అంటున్నాం. ఈ శరీరంతో చేసిన ప్రతి పని నాది 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 అని మనం ఏం చేస్తున్నాం? దీని మీద మమత్వం పెంచుకుంటున్నాం. ఈశ్వరుడు విచారణ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి ఎంత బాగా వర్ణిస్తున్నాడో. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. నేను కర్తని. అంటే మనందరం ఏం చేస్తున్నాం? ఈ శరీరానికి సంబంధించిన ప్రతి విషయం నాది అనుకుంటాం. ఇప్పుడు ఈ మన ఇంట్లో ఉన్నటువంటి ఒక గోడకి ఏదో రంధ్రం పడింది, మా ఇంట్లో ఉన్న గోడకి రంధ్రం పడింది అంటాం గాని మరి నాకే రంధ్రం పడింది అంటావా? అనము. కానీ శరీరానికి సంబంధించి కాలుకు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఏమంటావు? నా కాలుకు ఫ్రాక్చర్ అయింది అని ఎవరంటున్నారు? జీవుడు అంటున్నాడు. అంటే మనం అంటున్నాం. అంటే ఇప్పుడు మనం శాస్త్రాలను అధ్యయనం చేసేటప్పుడు ముందు మనకు ఒక విచారణ తెలియాలి. విచారణ తెలిసినప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క దాన్ని మనం విడదీయడానికి అవకాశం ఉంటుంది. నేను మొదట్లో శాస్త్రం చదివేటప్పుడు అసలు మన శరీరంలో ఇన్ని రకాల వ్యవస్థలు ఉంటాయా, ఇన్ని రకాల వ్యవస్థలు ఎక్కడుంటాయి అనుకునేది. కానీ రోజు మనం చెప్పుకోవడం, వినడం ద్వారా ఏం చేస్తూ ఉన్నాం? ఒక్కొక్క విషయాన్ని, ఓ కళ్ళకి ఇలాంటి ప్రయోజనం ఉంటుంది, చెవికి ఇలాంటి ప్రయోజనం ఉంటుంది, మనసుకు ఇలాంటి ప్రయోజనం ఉంటుంది. మనసు ఏం చేస్తుంది? నచ్చిన విషయాన్ని కావాలంటుంది. ఎందుకు కావాలంటుంది? పూర్వజన్మలలో కూడా అనుభవించిన విషయాలు ఈ జన్మలో కావాలంటుంది. మనం ఎప్పుడూ చూడకపోయినా మన మనస్సు అంటుంది ఏదో ఒక కొత్త రకమైన విషయం గురించి చెప్తుంది. మనం అనుకుంటాం అసలు ఈ విషయం గురించి మనం ఎప్పుడూ ఆలోచన చేయలేదు. అప్పటి వరకు ఎందుకండి, ఇప్పుడు మనం ఎప్పుడు చూడని వ్యక్తిని, ఒక వ్యక్తిని చూసినప్పుడు మనం అంటాం, మిమ్మల్ని నేను ఎక్కడో చూశానండి అంటాం. వాళ్ళంటారు, లేదండి నేను ఈ రోజే వచ్చాను, నేను ఎప్పుడు వీళ్ళింటికి నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. లేదు లేదండి ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు కానీ మిమ్మల్ని అయితే దగ్గర నుంచి చూశాను అంటాం. ఎప్పుడు చూసావు? పూర్వజన్మలో చూసావు. పూర్వజన్మల్లో నువ్వు చూసి ఉన్నటువంటి వ్యక్తిని ఈ జన్మ అంటే మనసు ఏం చేసింది? పూర్వజన్మ సంస్కారాలు కూడా గుర్తు పెట్టుకుంది. అంటే దీనికి ఆ కెపాసిటీ కూడా ఉందని మనస్సుకు ప్రత్యేకమైనటువంటి విషయాల గురించిన ఆలోచన ఉంటుంది. ఈ జన్మలో చూసిన విషయాలను అంటే 5 ఇంద్రియాల ద్వారా చూసినటువంటి తెలుసుకున్న విషయాలను గమనిస్తుంది. తర్వాత గతంలో పూర్వజన్మలకు సంబంధించినటువంటి వాసనలను కూడా ఇదేం చేస్తుంది? ఖచ్చితంగా వీటిని పట్టుకుంటుంది. పూర్వజన్మకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలకు సంబంధించినటువంటి స్థితులన్నింటినీ కూడా ఇది మనసు పట్టుకుంటుంది. ఇప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి ఇవన్నీ ఏం పట్టించుకోదండి. బుద్ధికి దానికి ఏం ఉండదు. స్పెషల్ గా బుద్ధి చైతన్యం ఇచ్చారంటే నువ్వు ఈశ్వర సంబంధమైన జ్ఞానం ఈ ఈ బుద్ధి యందు పోసారనుకోండి,
ఈశ్వరుడు చెప్పినటువంటి సలహాలు ఇస్తుంది. లేదు లౌకిక సంబంధమైనటువంటి వ్యవహారాలు మాత్రమే మనం అందించామనుకోండి, అప్పుడు అదేం చేస్తుంది? ఈ మనసు కోరిన కోరికలు తీర్చడంలో అదొక ప్రత్యేకమైన పాత్ర వహిస్తుంది. అందుకే కొత్తగా వచ్చిన బుద్ధికి ఈ మనసులో ఉన్న విషయ వ్యవహారాలకు సంబంధించి ఏ ఆలోచనలుండవు. అందుకే భర్తతో పోలుస్తారు. భర్త ఏం చేస్తాడు? అతనికి ఏమైనా కేవలం ఆ వాళ్ళ పుట్టింటికి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే ఉంటాయి. అదే పెళ్ళైనటువంటి అమ్మాయికి పుట్టింటికి సంబంధించిన వ్యవహారాలుంటాయి, అత్తగారింటికి సంబంధించిన వ్యవహారాలుంటాయి. ఈ అమ్మాయి ఇక్కడి నుంచి విడిపోయి అక్కడుంటుంది. అంటే మనం కూడా పూర్వజన్మకు సంబంధించిన విషయాలన్నీ వదిలేసి ఈ జన్మలో కొత్తగా వచ్చాం కాబట్టి పుట్టింటికి సంబంధించిన విషయాల వాసనలు అమ్మాయికున్నట్టు మన మనసులో కూడా ఏంటి పూర్వజన్మకు సంబంధించిన వాసనలు ఉన్నాయి. ఇక్కడ ఈ జన్మ ప్రయత్నం చేత చేయవలసిన కార్యాలకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఆ పురుషుడు గనక మంచి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి ఆ అబ్బాయి అయితే అమ్మాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న ఏవైతే లోపాలుంటాయో వాటిని దిద్దుతాడు. ఇప్పుడు ఆ పురుషుడు గనక మరి అతనికి ఏమంటారు కుటుంబ వ్యవహారాలు సాంప్రదాయాలు సరిగ్గా పట్టించుకోకుండా ఉండే వ్యక్తి అనుకోండి, ఇప్పుడు ఆ అమ్మాయిని దిద్దడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ ఒక్కొక్కసారి ఆ అమ్మాయి పుట్టింటికి సంబంధించిన విషయాలలో గొప్ప సంస్కారాలు ఉన్నాయనుకోండి, ఇక్కడున్న భర్తను మార్చే అవకాశం ఉంటుంది. అంటే అతనికి ఒకవేళ మంచి సంస్కారాలు లేకపోయినా ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆ సంస్కారాల చేత ఇక్కడ తన అత్తగారింటికి వచ్చిన తర్వాత ఆ వ్యవహార శైలి అంతా నడిపిస్తుందండి. ఇలా చూడండి, రెండు చోట్ల అంటే మనం పూర్వజన్మలలో గనక మంచి స్థితిగతులతో అంటే మంచి సాంప్రదాయం భగవంతుడి జ్ఞానం కలిగి ఉంటే ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి ఏం చేస్తారు? ఈశ్వర సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కొనసాగిస్తూ ఉంటారు. అలా వ్యవహారాలన్నీ కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ అంటే పూర్వజన్మకు సంబంధించిన వ్యవహారాలు ఈ జన్మలో కొనసాగిస్తారు. ఇప్పుడు దానికి ఏం చేయాలి? బుద్ధికి సంబంధించి ఈ జన్మ ప్రయత్నం అంటాం కదండి. ఇప్పుడు ఈ బుద్ధికి సంబంధించి ఏం చేయాలి? ఈశ్వర సంబంధమైన జ్ఞానం అంతా బోధిస్తూ ఉన్నామని. ఈ బోధించినప్పుడు ఏమవుతుంది? పూర్వజన్మ వాసనలు, భగవంతుని సంబంధించిన ఆలోచనలు, ఈ జన్మకు సంబంధించిన విషయాలు, ఏదైనా చిన్న చిన్న వ్యవహారాలు, కుటుంబానికి సంబంధించి ఏదైనా ఈ జన్మకు సంబంధించిన వ్యవహారాలు ఏవైనా ఉన్నాయనుకోండి, ఆ వ్యవహారాలన్నింటినీ కూడా ఏం చేయవచ్చు? భగవంతుడి యొక్క జ్ఞానముతో సరిచేయవచ్చు. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అంటే అహంకారము చేత అంటే ఈ శరీరానికి సంబంధించిన సంపదలు ఉండడం కానివ్వండి, లేకపోతే ఉద్యోగం కానివ్వండి, గొప్ప కుటుంబం కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వాటి చేత నేను చేస్తున్నాను, నేను చేస్తాను అనుకుంటే నువ్వేది చెయ్యట్లేదు. ఈ శరీరానికి సంబంధించి ఏవైతే ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఉన్నాయో ఇవి మాత్రమే కర్మలు చేస్తున్నాయి. ఈ కర్మలలో దోషాలన్నింటినీ నీ మీద వేసుకోకు అని పరమాత్మ చెప్తున్నారు. ఇవన్నీ ఆల్రెడీ డిజైన్ చేయబడి ఉన్న విషయాలు. మరి వీటి యందు నువ్వేం చేయాలి? ఈశ్వరుడి యొక్క జ్ఞానము చొప్పించి ఈ దేహంతో నువ్వేం చేయాలి? సత్కర్మ చేసే ప్రయత్నం చేయాలి. అంటే నీ కళ్ళు భగవంతుడు చెప్పిన విధంగా ఉపయోగపడాలి. నీ చెవి ద్వారా వినే విషయాలు భగవంతుడు చెప్పిన విధంగా ఉపయోగపడేలాగా చూడాలి. తర్వాత ఇక మనకున్న ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఎప్పుడు ఈశ్వర జ్ఞానాన్ని అనుభూతి పొందేలాగా మనం ఏం చేయాలి అంటే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలా కాకుండా ఈ దేహానికి సంబంధించిన విషయాలే నావి నావి అనుకుంటూ నేనే కర్తను అని చెప్పేసి గనక మనం కర్మ చేస్తే ఆ కర్మ మనల్ని చాలా ప్రమాదంలోకి తీసుకువెళ్తుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. ఇది శ్లోకంలో నువ్వేది చెయ్యట్లేదు, నీవు ఏంటి వీటన్నింటికి సాక్షివి అనే సత్యం మళ్ళీ చెప్తున్నారు. అంటే ఈ శరీరం కానివ్వండి, శరీరంలో ఉన్న ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా నీవు కాదు. నీవు నువ్వు ఉండేటటువంటి ఇల్లు మాత్రమే ఇది. అంతే తప్ప ఇందులో నువ్వు కొంతకాలం ఉండి మరి ఏం చేయాలి? నువ్వు చెయ్యవలసినటువంటి కర్మ ఏదో చేసుకొని అంటే ఈ ఇంట్లోకి నువ్వు ఒక గెస్ట్ లాగా ఉండాలి. ఈ శరీరానికి సంబంధించిన జరిగే ప్రతి వ్యవహారంలో నువ్వు ఒక అతిథి లాగా ఉండాలి. ఇప్పుడు మనం ఒకరింటికి గెస్ట్ గా వెళ్ళామనుకోండి, వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు తిట్టుకుంటున్నారు, మనం గమనిస్తుంటాం.
పిల్లలు బాగా చదువుతుంటారు. గమనిస్తుంటాం. పిల్లలు ఎంత చక్కగా చదువుతారు. ఇలా ఒక్కొక్క విషయాన్ని మనం గమనిస్తామండి. అతిథిగా ఉండి గమనిస్తాం. గమనించి మనమేమి సొంత నిర్ణయాన్ని చెప్పం. ఎందుకంటే 4 రోజులు ఉండడానికొచ్చిన మనం వాళ్ళకి తీర్పు చెప్పకూడదు గదా! మనం అలా చూస్తూ ఉన్నట్టు, మనం కూడా ఈ శరీరానికి సంబంధించి జరిగే వ్యవహారాలన్నింటిలో మనం కూడా ఒక అతిథి అని తెలుసుకొని, అతిథిగా ఎందుకొచ్చావు ఈ ఇంటికి? మనం ఒకరింటికి 4 రోజులు ఉండడానికి ఎందుకొచ్చామండి? ఎందుకొచ్చామంటే ఏదో ఇక్కడ ఈ ఊర్లో ఏదో ఒక పని చేసుకునే నిమిత్తంగా మనమొచ్చాం. ఆ పని పూర్తయ్యేంత వరకు వాళ్ళ ఇంట్లో ఉండాలి, వెళ్ళిపోవాలి. వాళ్ళతో మనం మాట్లాడతాం. వాళ్ళకి సంబంధించిన విషయాలలో మనం ఏం చేస్తాం? మనం ఏదో మనకు చేతనైనటువంటి మంచి, చెడు సందర్భాలన్నీ చెప్పేస్తాం. అంతే. అంటే ఈ ఇంటిలో నుంచి ఈ అతిథిగా వెళ్ళిపోయేలోపు నువ్వేం చేయాలి? ఆ కుటుంబానికి కూడా ఎంతో కొంత మంచి చేసి వెళ్ళిపోవాలి అంతే. అంతేగాని వీళ్ళేదో నన్ను బాగా చూసుకుంటున్నారని చెప్పేసి వీళ్ళింట్లో మనం అలా ఉండిపోకూడదు. అలా ఉండిపోతే వాళ్ళేం చేస్తారు? మనల్ని వెంటబడి తరుముతారనమాట. అదే విధంగా ఈశ్వరుడు కూడా ఈ శరీరానికి సంబంధించి జరిగే అన్ని రకాల వ్యవహారాలలో నిన్నేం చేశారు? ఒక గెస్ట్‌గా కూర్చోబెట్టారు. నువ్వు ఈ శరీరంలో ఎంతకాలం గెస్ట్‌గా ఉంటావు? దీనికి 100 సంవత్సరాలిస్తే, ఆ 100 సంవత్సరాల పాటు నువ్వు ఈ శరీరంలో ఉంటారండి. ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు అతిథిగా నీవొచ్చిన పనేంటి? ఇక నువ్వు ఈ శరీరంతో ఈ మనసు, బుద్ధి, ఇంద్రియాలను వినియోగించుకొని 10 మందికి ఉపకారం జరిగేటటువంటి కార్యాలను జరిపిస్తూ, ఆ కార్యాల ద్వారా మనం ఏం చేయాలి? మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన సాధన చేసుకునేలాగానే వీటిని వాడుకోవాలి కానీ, దీనికి సంబంధించి ఉన్నటువంటి రాగద్వేషాలు, దీనికి సంబంధించి ఎవరెవరుంటారు? భార్య, బిడ్డలుంటారు. సమాజం ఉంటుంది. ఇవన్నీ నావి అనుకోని వాటికి సంబంధించిన విషయ జ్ఞానంతో మనం గూడా కలిసి తిరిగామనుకోండి, మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందాలి. శరీరం లేకుండా ఉండాలంటే, ఈ శరీరం అనే ఇంటిలో నేను అతిథిని అని ఏం చేయాలి? రోజు మనం నిరంతరము కూడా విచారణ చేస్తే, ఆ విచారణ మనల్ని ఏం చేస్తుందంటే, భగవంతుణ్ణి తెలుసుకునే స్థాయికి తీసుకువెళ్తుందనమాట. ఇలా కృష్ణ పరమాత్మ ఈ జ్ఞానం అందిస్తూ ఉన్నారు. అంటే ఈ శరీరానికి సంబంధించిన ఏది కూడా నువ్వు కాదు కాబట్టి, ఈ శరీరానికి సంబంధించి నువ్వు ఒక అతిథిలాగానే ఉండాలి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనకు ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. రేపు మనం ఈ శరీరంతో మనం చేసేటటువంటి కార్యాలలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తాము అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అంటే ఈ గుణాలు మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? ఈ గుణాలతో మనం ఎటువంటి పొరపాట్లు చేస్తాం? ఈ పొరపాట్లన్నింటినీ కూడా నేను చేస్తున్నానని కాకుండా, మనం ఈ దేహానికి సంబంధించిన ప్రారబ్ధ కర్మలో ఇవన్నీ భాగమని, దేని పట్ల కూడా ఆసక్తి లేకుండా కర్మ చేయడంలో ఇంకొన్ని మెళకువలు చెప్తున్నారు. ఈరోజు ఏమన్నారు? అజ్ఞానం చేత నేను చేస్తున్నాననుకుంటున్నారు. ఇది మీరు చెయ్యట్లేదు. ఇది ప్రకృతికి సంబంధించి, ఈ దేహానికి సంబంధించి సుఖదుఖాలన్నీ అనుభవిస్తుంటే అవి నీవి అనుకుంటున్నావు. అజ్ఞానులు మాత్రమే నేను చేస్తున్నాననుకుంటారు. జ్ఞానులు మాత్రం నేనేమీ చెయ్యటం లేదు అని చెప్పి సాక్షిగా చూస్తారని ఇక్కడ చెప్పారు. దీనికి సంబంధించి మనం విడిపడటానికి కావలసిన మరి ఉపాయాలను కూడా ఈశ్వరుడు మనకు చెప్తున్నారు. రేపు వాటి గురించి చెప్పుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం స్వస్తి.